లాస్ట్ సీజన్లో శోభా శెట్టి, ఈ సీజన్లో యష్మి, బయటేమో శుభశ్రీ రాయగురు. అంటే మీకు ఓన్లీ కన్నడ అమ్మాయిలు లేకపోతే అదర్ స్టేట్ అమ్మాయిలే తప్ప తెలుగు అమ్మాయిలు ఎవరు నచ్చరా ఏంటి? లాస్ట్ సీజన్ శోభాని చూసా, కమిటీ అయిపోయారు. ఈ సీజన్ ప్రేరణను చూసా, పెళ్ళి అయిపోయింది. ఏం చేయాలి? నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ పిలిచి పెళ్లి కానీ అమ్మాయిలు పంపిండి బిగ్ బాస్. నాకు ఫస్ట్ కాల్ రాగానే స్టార్ వన్ నుంచి ఇలా అనుకుంటున్నాం, ఇది నిజమా? ఊరుకోండి సార్ జోకులు, నిజమయ్యా బాబు, అమ్మని అమ్మ ఓకే సార్ అని నేను మళ్ళీ ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలా. దీనికోసం 2 సినిమాలను వదిలేసా. సో మరి ఇప్పుడు గ్రూపిజం వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అని అన్నారు. బట్ బయట నుంచి వెళ్ళిన వాళ్ళల్లో మీరు, అవినాష్, రోహిణి కూడా కలిపి ఆడారు కదా. మరి ఇది గ్రూపిజం అనకూడదా? దీన్ని ఎలా? రోహిణి గారు ఇప్పుడు దాకా 9 వారాల్లో నేనే కాదు హౌస్ మొత్తం నామినేట్ చేయలేదు. నేను చేయకపోవడం పెద్ద అర్థమే లేదు దాంట్లో. ఓకేనా? క్లియర్. అవినాష్ అనేవాడు వచ్చిన దగ్గర నుంచి జస్ట్ 2 సార్లు నామినేట్ అయ్యిండు. నామినేషన్ షీల్డ్ వాడుకున్నాడు, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, ఒకసారి రోహిణి గారు సేవ్ చేశారు, అండ్ ఎవిక్షన్ షీల్డ్ వాళ్ళు ఒకసారి, అండ్ నెక్స్ట్ ఏంది ఈ రోజు గెలిచిన టికెట్ టు ఫినాలే వాళ్ళు 2 సార్లు, ఒక 3 సార్లు ఎవరు నామినేట్ చేయాలి. అటువంటి వ్యక్తిని ఇంకా ఏ సందర్భంలో నామినేట్ చేయాలి? నేనే కదా హౌస్ మొత్తం చేయలేదు ఆడ. మీరందరూ కలిసి ఓకే ఒకటి చేయాలని చూస్తున్నారు. బేసిక్గా బిగ్ బాస్ రాయల్ వర్సెస్ ఓజీ అన్నారు. ఇక్కడ ఓజీ వర్సెస్ తేజ జరుగుతుంది. మీ ఆట మీరు ఆడ, నా ఆట నేను ఓపెన్ గా చెప్పాను అందరం. దట్ ఈస్ మై ఫస్ట్. నాకు వెళ్ళంగానే నా యొక్క ఫస్ట్ సెకండ్ నామినేషన్లో నేను ఫేస్ చేశా గ్రూపిజాన్ని. అది గ్రూపిజం కాదా? అమ్మ ఏంట్రా బాబు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఉన్న పాయింట్స్ అని ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఓపెన్ గా చెప్తున్నాను, జంకారబ్బా. గుడ్డు వేసినప్పుడు నేను గుడ్డు వేసింది తప్పని ఒప్పుకున్నానబ్బా. వీళ్ళు చెప్పారు తప్పురా అంటే అవునన్నా తప్పు అన్న. ఇంకోసారి తప్పు చేసింది ఎవరు? ఆవిడ తప్పని, వాడు తప్పు కదా అని నేను క్వశ్చన్ రైజ్ చేశా. దాన్ని కాదు అని వాళ్ళు అన్నారు, వీళ్ళు అది తప్పే అన్నారు. అండ్ ఆ బ్రష్ నామినేషన్స్ లో కూడా జరిగింది ఏంటంటే, ఒకసారి బ్రష్ పట్టుకున్న వ్యక్తి ఒకరిని నామినేట్ చేసిన తర్వాత ఇంకొకరు నామినేట్ చేయకూడదు. వాళ్ళకి అక్కడ స్కోప్ రాలేదు. వేరే వాళ్ళు నన్ను నామినేట్ చేసి అదే పాయింట్ చెప్పినప్పుడు నేను అడిగా, మరి ఇది గ్రూపిజం కాదా అంటే వాళ్ళు ఏమన్నారు, ఐ మీన్ మీరందరూ కలిసి ఆడుతున్నారని అక్కడ ఫస్ట్ టైం నేను ఓపెన్ అప్ అయి అందరి ముందు చెప్పా. మీరు కరెక్ట్గా ఆలోచించి చేయాలి మేడం అంటే, నువ్వు నన్ను ఎలా ఆలోచించి చేస్తావు అంటావు, దానికి నా మనసు బాధపడిందని నన్ను నామినేట్ చేశారు. అదే పాయింటే కదా, తప్పనిపించింది అందరికీ. ఆవిడ ఒక్కడికే నన్ను చేసింది. ఇన్ని సినారియోస్ లో ఈ సీజన్ అంతా నేను కరెక్ట్ గా ఉండి క్లారిటీగా ఉన్నా. నా మీద నామినేషన్ పాయింట్స్ ఏమున్నాయి ఎవరికైనా కానీ, కేవలం ఇక్కడ ఆ సభ్యులు నన్ను ఐ మీన్ చేసేయాలి అనే దాంతో అనుకొని చేసిన నామినేషన్సే కానీ వ్యాలిడ్ నామినేషన్సే లేవు నా 4. హై హలో వెల్కమ్ టు టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్లో జాయిన్ అవ్వండి. ఫిట్గా హెల్దీగా ఉండండి. మిగతా వాళ్ళు మీరు మాత్రం కాదు, మీరు ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే మాకు చాలా హ్యాపీగా హెల్దీగా అనిపిస్తారు. యాక్చువల్గా లేదండి, నేను తగ్గాలి. ఈ సీజన్లో తెలిసింది నాకు కూడా. సో కలర్స్ అయితే సజెస్ట్ చేయొచ్చు అనమాట దానికోసం. అయితే బేసిక్గా ఎంటర్టైనర్ ఆఫ్ ద సీజన్ 7 అనిపించుకున్నారు. ఎవరికైనా బిగ్ బాస్లో ఒకసారి అవకాశం రావడమే ఎక్కువ, వాళ్ళు సక్సెస్ అవడం ఎక్కువ. ఒకసారి వెళ్ళారు, 8 వీక్స్ ఉన్నారు, 9 వీక్స్ ఉన్నారు, ఎంటర్టైనర్ అనిపించుకున్నారు, బయటకు వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళారు. మీ కోరిక ఏదైతే ఉందో మీ మదర్ని లోపల తీసుకెళ్ళాలి, నా కోరిక నెరవేర్చుకుని మరి బయటకు వచ్చారు. అంటే బిగ్ బాస్కి ఏమైనా చేతపడి చేశారా, లేకపోతే కిటకితలు పెట్టారు, ఏం చేశారు అసలు? మళ్ళీ 2వ సారి పిలిచారు అంటే? లేదండి బాబు, అది అన్ఎక్స్పెక్టెడ్, హఠాత్ పరిణామం. అదో హఠాత్ ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. బట్ ఏది జరిగినా మన మంచిగే. అండ్ ఆ అనుభూతి కూడా చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక తెలియని ఇది, అరే బిగ్ బాస్కి రా, తేజారా, మనం వెళ్తున్నావురా అని. 2వ సారి అరే బిగ్ బాస్ మళ్ళీ వచ్చిందిరా, ఏంట్రా ఇది, నమ్మాలా లేదా, ఆశ్చర్యమా, నాకేం అర్థం కాల. నాకు ఫస్ట్ కాల్ రాగానే స్టార్ వన్ నుంచి ఇలా అనుకుంటున్నాం, ఇది నిజమా? ఊరుకోండి సార్ జోకులు, నిజమయ్యా బాబు, అమ్మని అమ్మ ఓకే సార్ అని నేను మళ్ళీ ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలా. దీనికోసం 2 సినిమాలను వదిలేసా. మంచి సినిమాలు 22 రోజుల క్యారెక్టర్ వదిలేసిన, బికాస్ ఆఫ్ బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్ళాలి అని. అంటే ఓన్లీ మదర్ని లోపల తీసుకెళ్ళాలని ఆ ఫుల్ఫిల్ కోసం మెయిన్ నాకు థాట్ రాగానే, అరే నాకు అది అంటే సినిమా ఇంకొకసారి అవకాశం వచ్చింది, నేను ఏదో ఒకటి చేసుకొని ఇది చేసుకోగలను. ఇది మళ్ళీ వచ్చిద్దో లేదో తెలియదు. నాకు ఆ గిలి ఉండిపోయింది సంవత్సరం నుంచి. అరే ఇంకా మనకు రాదు అవకాశం, సరేలే ఆ సెన్స్తోనే ఉన్నప్పటికీ అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నా, తీసుకెళ్ళా. అందుకని ఇక నాకు ఆ సినిమాని వదిలేయటం కూడా నాకు అంత పెద్ద అనిపిలా. ఈ సీజన్ లో బాగా హైలైట్ అయింది గ్రూపిజం.
గ్రూపిజం కన్నడ బ్యాచ్ అని, తెలుగు బ్యాచ్ అని, గ్రూపిజం అని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటే ఎక్కువగా ఫోకస్ అయింది. మీరు ఉన్నప్పుడే మీకు తెలుసు కదా, మీరు వెళ్ళేలోపు కూడా కానీ ఆ డిఫరెన్సెస్ ఏమి లేవు. మేము వెళ్ళే టైంకి ఉందా? ఉందిగా ఖచ్చితంగా. మేము వెళ్ళే టైంకి, మీరు వెళ్ళే టైంకి ఉంది, మీరు వెళ్ళిన తర్వాత ఉంది, వచ్చేటప్పుడు కూడా ఉంది. యాక్చువల్గా కన్నడ వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారని చెప్పి, తెలుగు వాళ్ళు అని చెప్పి నాకు గుర్తున్నంత వరకు నేను వెళ్ళే టైంకి అది లేదేమో అని నాకు గుర్తులేదు సీరియస్లీ. ఓకే చెప్పండి. సో మరి ఇప్పుడు గ్రూపిజం వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు అని అన్నారు, బట్ బయట నుంచి వెళ్ళిన వాళ్ళల్లో మీరు, అవినాష్, రోహిణి కూడా కలిపి ఆడారు కదా, మరి ఇది గ్రూపిజం అనకూడదా? దీన్ని ఎలా డిఫర్ చేస్తారు? కలిపే ఆడుతున్నారు అని మీరు అన్నారు కాబట్టి ఏం కలిపి ఆడామో చెప్పండి, దానికి చెప్తా నేను. అంటే ఏదైనా కానీ ఇప్పుడు నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేషన్స్ చేసుకోకుండా ఉండడం కానీ, లేదంటే కనుక ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు అంటే మిగతా వాళ్ళతో మింగిల్ అయినట్టు ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ కూడా అదే కదా. ఫస్ట్ దానికి ఆన్సర్ చెబుతాను. ఓకేనా, నామినేషన్స్ వచ్చినప్పుడు చేసుకోకపోవటం. రోహిణి గారు ఇప్పుడు దాకా 9 వారాల్లో నేనే కాదు హౌస్ మొత్తం నామినేట్ చేయలేదు. నేను చేయకపోవడం పెద్ద అర్థమే లేదు దాంట్లో. ఓకేనా, క్లియర్. అవినాష్ అనేవాడు వచ్చిన దగ్గర నుంచి జస్ట్ 2 సార్లు నామినేట్ అయ్యిండు, మిగిలిన సార్లు అవ్వాల. ఎందుకు అంటే ఆయనకి ఎవిక్షన్ షీల్డ్, దాంతో ఎవిక్షన్ షీల్డ్ కాదు ఇదేంటి నామినేషన్ షీల్డ్ వాడుకున్నాడు, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, ఒకసారి రోహిణి గారు సేవ్ చేశారు, అండ్ ఎవిక్షన్ షీల్డ్ వాళ్ళు ఒకసారి, అండ్ నెక్స్ట్ ఏంది ఈ రోజు గెలిచిన టికెట్ టు ఫినాలే వాళ్ళు 2 సార్లు, ఒక 3 సార్లు ఎవరు నామినేట్ చేయాలి. అటువంటి వ్యక్తిని ఇంకా ఏ సందర్భంలో నామినేట్ చేయాలి? నేనే కదా, హౌస్ మొత్తం చేయలేదు. మరి వాళ్ళు కూడా మిమ్మల్ని చేయలేదు కదా. ఎవరు? అదే చెబుతున్నా. ఇక్కడ బేసిక్ గా వాళ్ళు నన్ను చెయ్యలేదు అనడానికి కూడా నేను ఎప్పుడు నన్ను వేరే వాళ్ళు పడిన నామినేషన్స్ నాకు 4 అండి. నేను చెప్తున్నా, నేను ఈ సీజన్ లో ఎంత క్లారిటీగా ఉన్నానంటే నేను చేసేది రైటు, ఒకవేళ తప్పు చేస్తే తప్పని ఒప్పుకోవాలి, తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే. ఐ హావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ. నేను చాలా క్లారిటీగా ఆడా ఈ సీజన్ లో ఆట. నాకు పడిన 4 నామినేషన్లు చెప్తా. ఫస్ట్ది కిల్లర్ గర్ల్స్ అప్పుడు నేను ఫస్ట్ తెలంగాణలో నాకు జరిగింది ఏంటంటే బీబీ హోటల్ టాస్క్. బీబీ హోటల్ టాస్క్ లో నేను అవినాష్ అన్న రోహిణి గారితోనే కామెడీ చేసినప్పుడు ఏమైంది, ఆ కామెడీ ఐ మీన్ ఆ కంటెంట్ వాళ్ళకి తెలియలేదు అని చెప్పి చాలా మంది నాది లో పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. ఇది మీ డెసిషన్ నేను యాక్సెప్ట్ చేశాను అన్న. చెప్పాను, నేను యాక్సెప్ట్ చేశాను అన్న. అదే ఇతో యాక్చువల్గా వీక్ అంతా నాకు హెల్త్ బాగున్న టైంలో కూడా నేను రోహిణి గారితో అవినాష్తో పెర్ఫార్మెన్స్ చేశా. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను బాగా చేశా. అది వీళ్ళిద్దరితోనే చేశాను, వేరే వాళ్ళు చూడలేకపోయారు, అందుకని వాళ్ళకి లో పెర్ఫార్మెన్స్ అనిపించింది. ఇప్పుడు అదే వీక్ నాకు పట్టిన నామినేషన్ నువ్వు లో అయ్యావు, నువ్వు చేయలేదని నా ఫస్ట్ నామినేషన్. 5 సార్లు తీసుకొచ్చారు అదే నామినేషన్ నన్ను. 3 సార్లు మన వాళ్ళు ఎవరు వచ్చినా అదే నామినేషన్ చెప్పారు నాకు. నేను దాన్ని చెప్పా, ఇక్కడ పడిపోయింది ఇక్కడ లేపుకున్నా అని. అండ్ వాళ్ళిద్దరు నన్ను నామినేట్ చేయడానికి కారణం ఏంటి? నామినేట్ చేయకపోవడానికి వాళ్ళతోనే చేసింది కంటెంట్, వాళ్ళకి అది కనపడింది, వేరే వాళ్ళకి కనపడలేదు కాబట్టి నామినేట్ చేశారు. అండ్ అదే దాంట్లో ఈ రోజు పొద్దున ఒక వీడియో చూసాను నేను, వాళ్ళందరూ కలిసి తేజ గారి దగ్గర ఒక పాయింటే ఉంది, నేను గ్రూపిజం కూడా కలిపి చెప్పేస్తున్నా దీంట్లో మీకు. తేజ గారి దగ్గర ఒక పాయింటే ఉంది, మనం వెళ్ళి చేసిన వాళ్ళు అదే చదువుతున్నారు, వేరే వాళ్ళు నుంచొని నువ్వు ఇది నిలబడి వేరే వాళ్ళు నేర్చుకుని టెలికాస్ట్ కూడా అయింది. నేను అదే రోజు నామినేషన్స్ చివరి దశకు వచ్చినప్పుడు నేను చెప్పా, మీరందరూ కలిసి ఓకే ఒకరిని చేయాలని చూస్తున్నారు, బేసిక్ గా బిగ్ బాస్ రాయల్ వర్సెస్ ఓజీ అన్నారు, ఇక్కడ ఓజీ వర్సెస్ తేజ జరుగుతుంది, మీ ఆట మీరు ఆడ నా ఆట ఓపెన్ గా చెప్పా అందరం. దట్ ఈస్ మై ఫస్ట్. నాకు వెళ్ళంగానే నా యొక్క ఫస్ట్ సెకండ్ నామినేషన్ లో నేను ఫేస్ చేశా గ్రూపిజాన్ని. అది గ్రూపిజం కాదా? దట్ ఈస్ ఏ గ్రూపిజం. ఆ నెక్స్ట్ వీక్ నామినేషన్ నాకు అసలు ఎవరు వల్ల, ఎందుకంటే ఆ రోజు నేను మాట్లాడింది దాని ఇదికి ఓపెన్ గా చెప్తున్నా, ఓ అమ్మాయి ఏంట్రా బాబు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఉన్న పాయింట్స్ అని ఖచ్చితంగా మాట్లాడుతుంది ఓపెన్ గా చెప్తున్నాను, జంకారబ్బా. ఆ నెక్స్ట్ వీక్ నామినేషన్ నాకు పడింది ఏంటంటే బజర్ రౌండ్ లో సంచాలకుని డిస్రెస్పెక్ట్ చేశానని చెప్పి నాకు పడింది. అది సంచాలక్ డిస్రెస్పెక్టే కాదు, ఇట్ ఈస్ మై స్ట్రాటజీ. నేను ఓపెన్ అప్ అయ్యి నా గ్రూప్ సభ్యులతో, గ్రూప్ ఇన్ ద సెన్స్ రాయల్ వాళ్ళతో నేను చెప్పుకున్నా. ఆ రోజు హరితేజ గారు, నైని పవన్ అందరూ ఉన్నారు, వాళ్ళతో నేను చెప్పాను, వాళ్ళకి తప్పని పిల్ల వీళ్ళకి తప్పు అనిపించింది, అందుకని వాళ్ళు నామినేట్ చేశారు. వీళ్ళకి తప్పు కానప్పుడు వీళ్ళు ఎందుకు నన్ను నామినేట్ చేస్తారు? అది నాది రెండోది. అండ్ ఇంకొకటి బ్రష్ నామినేషన్, గుడ్డు వేసినప్పుడు నేను గుడ్డు వేసింది తప్పని ఒప్పుకున్నాను అబ్బా, వీళ్ళు చెప్పారు తప్పురా అంటే అవునన్నా తప్పన్నా అన్నా. ఇంకోసారి తప్పు చేసింది ఎవరు? ఆవిడ తప్పని, వాడు తప్పు కదా అని నేను క్వశ్చన్ రైజ్ చేశా, దాన్ని కాదు అని వాళ్ళు అన్నారు, వీళ్ళు అది తప్పే అన్నారు. అండ్ ఆ బ్రష్ నామినేషన్స్ లో కూడా జరిగింది ఏంటంటే ఒకసారి బ్రష్ పట్టుకున్న వ్యక్తి ఒకరిని నామినేట్ చేసిన తర్వాత ఇంకొకరు నామినేట్ చేయకూడదు, వాళ్ళకి అక్కడ స్కోప్ రాలేదు. వేరే వాళ్ళు నన్ను నామినేట్ చేసి అదే పాయింట్ చెప్పినప్పుడు నేను అడిగా, మరి ఇది గ్రూపిజం కాదా అంటే వాళ్ళు ఏమన్నారు, ఐ మీన్ మీరందరూ కలిసి ఆడుతున్నారని అక్కడ ఫస్ట్ టైం నేను ఓపెన్ అప్ అయి అందరి ముందు చెప్పా, దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. మరి అది కలిసి ఆడతాం కాదా? ఇంకా లాస్ట్ నామినేషన్ నాకు జరిగింది ఏంది, విష్ణుప్రియ గారు నన్ను, నేను ఇప్పుడు ఎలిమినేట్ అయిన దానికి రీజను నేను ఆడుతున్నప్పుడు గ్లాసులు దోచేశారంట అని
మీరు కరెక్ట్గా ఆలోచించి చేయాలి మేడం అంటే నువ్వు నన్ను ఎలా ఆలోచించి చేస్తావు అంటావు, దానికి నా మనసు బాధపడిందని నన్ను నామినేట్ చేశారు. అవును అవును అదే పాయింటే కదా, తప్పు అనిపించింది అందరికీ. ఆవిడ ఒక్కడికే నన్ను చేసింది. ఇన్ని సినారియోస్ లో ఈ సీజన్ అంతా నేను కరెక్ట్ గా ఉండి క్లారిటీగా ఉన్నా. నా మీద నామినేషన్ పాయింట్స్ ఏమున్నాయి ఎవరికైనా కానీ, కేవలం ఇక్కడ ఆ సభ్యులు నన్ను చేసేయాలి అనే దాంతో అనుకొని చేసిన నామినేషన్సే కానీ వ్యాలిడ్ నామినేషన్సే లేవు నా 4. అయినా కూడా ఓజీస్తో పాటు లోపలికి వెళ్ళారు. ఓజీస్ ఒక గ్రూపు, వాళ్ళు ఒక గ్రూప్ కింద, ఓజీస్ ఒక గ్రూప్ ఉన్నారు, రాయల్స్ ఒక గ్రూప్ ఉన్నారు. ఇది బాగానే ఉంది. అయితే మిగతా అంటే ఓన్లీ అవినాష్ అండ్ రోహిణి గారితో ఉన్న కంఫర్ట్ కానీ వాళ్ళతో మీకున్న ఫ్రెండ్షిప్ మాత్రం ఎక్కువగా ఫోకస్ అయింది. కానీ మిగతా వాళ్ళతో ఎందుకు? ఇప్పుడు ఈవెన్ గౌతమ్తో కూడా వచ్చే ముందు కొంచెం చిన్న గొడవ లాంటిది ఒకటి నడిచింది కదా, మీ ఇది చెప్పుకున్నారు కదా మీకు. అంటే ఎందుకంటే ఎలిమినేషన్ ఎపిసోడ్లో కూడా నాగార్జున గారి ముందు కూడా మీకు ఒక ఆర్గ్యుమెంట్, నువ్వు మనసులో ఒకటి పెట్టుకున్న బయట ఒకటి. మిగతా వాళ్ళతో ఎందుకు అంత లేదు? వీళ్ళిద్దరితో అంటే ఓన్లీ ఎంటర్టైనింగ్ అనేది ఒక బ్యాచ్ కింద అయిపోయారా, లేకపోతే మీకు సింక్ అయిందా? బేసిక్గా ఏంటంటే ఆ హౌస్ లో నాకు అందరికన్నా కొంచెం ట్రావెల్ ఎక్కువ చేసింది గౌతమ్ గారితో. అవినాష్ అన్న రోహిణి కూడా నాకు లేదు. వాళ్ళు నాకు జస్ట్ ప్రొఫెషనల్ గా పరిచయం అంతే. వీళ్ళిది ఆ పరిచయమే కానీ పర్సనల్ గా నాకు చేసింది లేదు. నేను అడిగినప్పుడు నా యూట్యూబ్ ఛానల్ వచ్చి ఫుడ్ వీడియోస్ ఇచ్చి వెళ్ళారు. ఆ పరిచయమే కానీ ప్రొఫెషనల్ పరిచయమే. దర్ ఇస్ నో ఫ్రెండ్లీ బాండింగ్ బిట్వీన్ అస్. అండ్ నేను ఫస్ట్ హౌస్లోకి వెళ్ళంగానే వీళ్ళు ఉన్నారంటే బేసిక్గా నన్ను తీసుకుంది కూడా ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇంతమందిని పంపిస్తే హరితేజ గారు, ఇదంతా ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. మేము ఏదో ఒకటి చేయాలి. అప్పుడు దాకా మేము చూసి వెళ్ళాం, ఎలా ఉందో సీజన్ మేము చూసాం, ఎక్స్పీరియన్స్ చేసాం. ఇది కాదురా బిగ్ బాస్ అంటే, మేము చూసిన బిగ్ బాస్ వేరు, దీన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రతి ఒక్కడి మనసులో ఉంది. అలాగే మాకు ఉంది, ఆ ఎంటర్టైన్మెంట్ పంచాలి. లాస్ట్ టైం ఏంటంటే నాది న్యాచురల్గా ఒక ఫ్లోతో అందరితో బాండింగ్ ఉండటం వల్ల శివాజీ గారు, శోభా గారు, అమరో, ప్రశాంత్, యావరో, ప్రియాంక, సందీప్ అన్న, ఇవి మన సుబ్బు, ఎవరు పెడితే వాళ్ళందరూ నాకు ఫస్ట్ వెళ్ళగానే కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీ అందరిని అరే అనుకుంటాం, అరే వచ్చేసరి అవే ఈ సెన్స్ అలా అందరితో కనెక్ట్ అయిపోయి ఆ సీజన్లో. ఈ సీజన్ వెళ్ళేపాటికి ఆల్రెడీ ఒక 8 మంది సభ్యులు ఒక 5 వారాలుగా ఆడితే వాళ్ళందరి మధ్య వాళ్ళు ఒకరిగా ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. ఆ బాండింగ్ లో నేను చొచ్చుకుపోలేను, నాకు అంత కంఫర్ట్ లేదు. అండ్ వీళ్ళు వెళ్తున్న వాళ్ళల్లో గౌతమ్ గారు తప్ప నాకు ఇంకొకళ్ళు అంత ఫ్రీగా ఏదో నైని పావని. ఓకే, నాది ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కాబట్టి నేను కంటిన్యూగా వర్క్ చేయాల్సింది ఎవరితో? వీళ్ళిద్దరితో. ఎల్లంగానే నాకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి? బీబీ హోటల్ టాస్క్. మరి దాంట్లో నేను ఫన్ ఎవరితో చేస్తాను? వీళ్ళతోనే చెయ్యాలి. ఆ విధంగా నాకు వీళ్ళతో ఆ ఎంటర్టైన్మెంట్ జోనర్లో జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ నేను హెల్త్ పరంగా లో అయినప్పుడు ఇల్లందరూ అరే నువ్వు లో అయ్యావురా అని అన్నారు, కానీ వాళ్ళిద్దరు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ అవినాష్ అన్న, ఒరే నువ్వు నాతో ఫన్ చేసావు, నువ్వు వేసిన పంచులకి నువ్వు ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా నేను నవ్వుకున్నా. వాళ్ళకి తెలియకపోవచ్చు, నువ్వు ఎంటర్టైన్ చేసావు, నాకు తెలుసు, యు ఆర్ నాట్ లీస్ట్ పెర్ఫార్మర్ ఫర్ మీ అని అవినాష్ అన్న రోహిణి గారు చెప్పి ఒక మోరల్ సపోర్ట్ ఆబ్వియస్లీ వెళ్ళిన ఫస్ట్ వారం నాకేం అర్థం కానప్పుడు ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ వాళ్ళు నాకు ఇచ్చారు. అండ్ ఇంకా వాళ్ళతో ఇంకా క్లోజ్ అవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే దాంతో పాటు మేమందరం సేమ్ రూమ్, నేను గౌతమ్ మీరు చూసే ఉంటారు. అండ్ దాంతో పాటు ఒకనొక టైంలో గంగవ్వకి నాకు ఫ్యామిలీ వీడియో వస్తే నేను గంగవ్వకి ఇచ్చేసాను. ఎందుకంటే ఆవిడ ఆ బిడ్డ అని 2-3 రోజులు అంటున్నారు, తీసుకోండి అని ఇచ్చేసిన. అటువంటి టైంలో నెక్స్ట్ రోహిణి గారికి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించకుండా తేజ అనేసారు. నేను ఎవరినామకి, నాకు ఇవ్వడానికి సంబంధం ఏంటి? ఆవిడ నేను గంగవ్వ గారి ఇచ్చినప్పుడు నేను బాధపడతాను చూసి అది తట్టుకోలేక నాకు ఇచ్చింది ఆవిడ. నేను వద్దు మేడం అన్నా కూడా తేజ అని చెప్పేసింది, బిగ్ బాస్ నాకు ఇచ్చేసాడు. నేను అనేవాడిని ఎవరు లేను. అటువంటిప్పుడు ఆవిడ నా కోసం ఇచ్చింది. ఇవన్నీ ఏంటి? సపోర్ట్, మోరల్ సపోర్ట్. ఇది ఫ్యామిలీలో వచ్చిన బాండింగ్ ని ఆవిడ అర్థం చేసుకుని నాకు ఇచ్చింది. అది గ్రూపిజం అనేది మీరు అనుకుంటే వచ్చింది కదా, ఒక బాండింగ్ ద్వారా వచ్చింది. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి ఎందుకు బాండ్ క్రియేట్ అన్నదానికి నేను రీజన్ చెప్తున్నా. అండ్ ఆవిడ నాకు వాళ్ళ ఫ్యామిలీ వీడియో కాదని చెప్పి నాకు ఇచ్చినందుకు నాకు తనకి గ్రాటిట్యూడ్ గా ఏదో ఒకటి చేయాలనిపించింది. ఏదో ఒకటి చేయాలనిపించినప్పుడు నేను ఆవిడ గుడ్డు విషయంలో కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డాను. అండ్ ఆవిడ శాక్స్ బొట్లు కూర్చున్నప్పుడు ఆవిడ నేను డిఫెండ్ చేశాను. ఎందుకంటే ఆవిడ నాకు ఒకటి ఇచ్చింది, నేను ఇవ్వాలి. ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హర్. అందుకని నేను ట్రై చేశాను. శాక్స్ విషయంలో కూడా నేను కంప్లీట్ చేయలేకపోయాను, గుడ్డు విషయంలో కూడా ఆవిడ తీసుకురాలేకపోయాను. నేను ఆ విషయంలో ఫెయిల్ అయ్యాను. అయితే ఇప్పుడు ఇంతకుముందు అన్నారు అంటే ఈ సీజన్లో మీరేమన్నా భయపడ్డారా నిఖిల్ విషయంలో అనిపించింది? ఎందుకంటే నిఖిల్ మిమ్మల్ని ఒరే అని పిలిచేవాడు, మీరేమో అన్న లేకపోతే భయ్య అనేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా మీ సీజన్ 7లో ప్రతి ఒక్కళ్ళు, ఒక శివాజీ గారి తప్ప నుంచి ఎవరినైనా, అమర్నైనా లేకపోతే ఇంకొకరినైనా ఒరే అనేవాళ్ళు. ఇక్కడ లేదు అది. ఎందుకు అంటే వాళ్ళందరూ నాకు బయట పరిచయం కాదు.
అక్కడ పరిచయమైనాక ఒరే తొరే వచ్చేసింది వయసు. సందీప్ కూడా మాస్టర్ అన్న ఒరే రాలా అవునవును ఆయన స్టేచర్ కి మాస్టర్ ఆ సెన్స్. మిగిలినందరూ నా ఏజ్ గ్రూప్. అమర్ని కూడా నేను బయట ఒకసారి అన్న అది కాదన్న అమర్ పరిచయం కూడా 1-2 సార్లు పరిచయం అన్నానే. హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఆ బాండ్ బిల్డ్ అయ్యి నాకు ఒరే అనేది వచ్చేది. నేను ఒకసారి హౌస్ లో కూడా ఓపెన్ అప్ అయ్యి చెప్పాను అందరితో, ఒరే అంటే కూడా వీడు తీసుకున్నాడు, నాకన్నా పెద్ద అయినా కానీ అదేం తీసుకోలేదని. దానికి వాడిని ఒకసారి ల్యాడర్ లో పెట్టినప్పుడు నీ రీజన్ కూడా చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటంటే నిఖిల్ అనే వ్యక్తి నాకు అంతకుముందు తెలియకపోయినా కేబీకేజీ షో ఒకటి చేసాం, దాంట్లో నాకు ఫేస్ టు ఫేస్ పరిచయం. అక్కడ అర్జున్ అన్న నిఖిల్ అన్న నేను ఇదే పిలిచేది. అర్జున్ తో పాటు సమకాలీనుడు అనే సెన్స్ లో అర్జున్ అన్న నిఖిల్ అన్న అని పిలుస్తా. బ్రో అది అన్నతోనే స్టార్ట్ అయింది. కొంచెం మాటలు రావడంతో బ్రో భయ్య అట్లా వచ్చింది. ఒరే అని మన లాస్ట్ వారంలో ఒరే కూడా వచ్చేసింది. అది బాండింగ్ దగ్గరకు వస్తామంటే ఒరే వచ్చేసింది. అండ్ పృథ్వీని కూడా బ్రో అనే దగ్గరే ఉంది కానీ ఒరే ఎప్పుడు అల్లా. అండ్ ఆయనతో ఒరే వాడులే ఇష్యూలు జరుగుతున్న బాండి పోయి ఒరే అని ఎందుకు అంటా నేను. దానివల్ల ఆ బ్రో అనేది కంటిన్యూ అయిపోయింది నాకు. అయితే లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి, ఈ సీజన్ లో యష్మి, బయటేమో శుభశ్రీ రాయగురు. అంటే మీకు ఓన్లీ కన్నడ అమ్మాయిలు లేకపోతే అదర్ స్టేట్ అమ్మాయిలే తప్ప తెలుగు అమ్మాయిలు ఎవరు నచ్చరా ఏంటి? యష్మిని ఎప్పుడు ఏం లేదు. యష్మి ఏం లేదా, ముద్దు పెడితే ముద్దు పెట్టకుండానే సరదాగా ఫన్నీ కంటెంట్ బ్రో. అది వాంటెడ్, ఐ మీన్ తెలిసిందే, అది నాకు తెలిసిందే. అది చాలా మందికి చూసిన జనాలకు కూడా అర్థమైపోయింది. అది ఒక న్యాచురల్ వేలో అప్పటికప్పుడు అనుకోకుండా క్రియేట్ అయ్యింది. వాంటెడ్ గా కూడా అన్యాచురల్ పనిష్మెంట్ ఇచ్చాడు. దాన్ని నేనేమనుకున్నా అంటే 8వ పైకి లేవగానే ఇంటి సభ్యులందరూ ఇంట్లోకి పోయి తలిపేసేయాలి, అది సరదాగా అనుకున్నది. కానీ వాళ్ళు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ సరదాగా ఏదో ముద్దు అని రావటం, వాళ్ళు ఇవ్వటం, ఇక ఇవ్వగానే నాకు ఇమీడియట్ గా ఇన్స్టాలో గుర్తు వచ్చింది. ఎవరో అమ్మాయి నుంచోగానే అమ్మాయి ముద్దు పెట్టింది, తర్వాత అబ్బాయి వచ్చేస్తాడు, ఆ అమ్మాయి ఏడుచుకుంటా వెళ్ళిపోద్ది. దీన్ని రివర్స్ చేద్దామని చెప్పి వాళ్ళు పెడుతుంటే నాకు ఆబ్వియస్లీ యష్మి పెట్టదు, ఎవరో పెడతారని తెలుసు. అనగానే పక్కన ఉండదు, అందుకే పట్టేసుకున్నా అందులో ఏడుస్తారు. ఇక్కడ నవ్వుతూ సరదాగా ఫన్నీ కంటెంట్ చేసాం అంతే. నాగార్జున గారు చూపించగానే మరి అంత జీవించేశారు. నేను చెప్పే కదా సార్, ముందే చెప్పారు. కానీ వాళ్ళు తర్వాత కూడా చూపిస్తారేమో అనుకోని అక్కడితోనే కట్ చేశారు. తర్వాత ఇటు గౌతమ్ పెడతాడు, ఇటు పృథ్వీ కాదు అవినాష్ అన్న పెడతాడు, ఇటు మళ్ళీ నిఖిల్ పెడతాడు, ఉన్న అబ్బాయిలందరూ పెడతారు ముద్దులు. నాకు అనిపించింది అప్పుడు. అదే కదా, వీళ్ళందరినీ 50 రోజులు కసి మొత్తం నామే తీర్చుకున్నారు అనిపించింది. మరి అయితే యష్మికి ఏమి లేదా? యష్మి అంటే అన్నా పిలిచే ఇది రాలేదు కదా ఎప్పుడు కూడా. అన్నానా? యష్మితో ఏదో మాకు బాండింగ్ అయితే మీకు ఉన్నట్టు అనిపించింది యాక్చువల్గా. ఏం లేదండి, యష్మి గారితో స్పెషల్గా పేరు పెట్టుకునేంత బాండ్ అయితే ఏమి క్రియేట్ కాలేదు. శోభా శెట్టితో మాత్రం ఉంది ఆ బాండ్, అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది ఆబ్వియస్లీ. ఏ బాండ్ అది? జెన్యూన్ ఫ్రెండ్షిప్ బాండ్ 2 సైడ్ల నుంచి. అది ఇప్పుడు వెళ్ళినా అదే చెప్తాను. ఇద్దరు మాట్లాడుకున్నారా ఏంటి? మళ్ళీ బిగ్ బాస్ కి నేను కన్నడకి వెళ్తాను, తెలుగుకి వెళ్ళని చెప్పి చెప్పనా? నేను ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో శనివారం ఎలిమినేట్ అయ్యానా, కన్నడ బిగ్ బాస్ లో మా పాప ఈ రోజు వచ్చేస్తుంది బయటికి. ఎలిమినేషన్ టాప్ 5 సెల్ఫ్ బిట్ హెల్త్ అప్సెట్ అయ్యి హెల్త్ ఇబ్బందులు అయ్యి ఈ రోజు ఇంకొక అరగంటలో బయటకు వచ్చి. అంటే విష్ణుప్రియ థియరీ బాగా వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ తర్వాత బటర్ఫ్లై ఎఫెక్ట్. నాకు ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను క్యాజువల్ గా వచ్చానని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇలా శోభా కూడా రాత్రి వచ్చేసింది, ఈ రోజు బయటికి పంపిస్తానంటే ఏమైందంటే ఇలా హెల్త్ ఇదయింది. లాస్ట్ 1-2 డేస్ హాస్పిటల్లోనే ఉందంట, హౌస్ లో ఉన్నా కూడా. తను భారీ ఓటింగ్ వచ్చి భారీ పర్సంటేజ్ తో ఈ వీక్ సేవ్ అయ్యింది. సేవ్ అయినా కూడా తన పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఉండలేనని చెప్పి కిచ్చా సుదీప్ గారితో మీరు ప్రోమో కూడా రిలీజ్ అయింది. అది చూసుకుని ఈ రోజు సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయి బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్. నాకు అది బాధగా ఉంది, ఎందుకంటే లాస్ట్ సీజన్ అప్పుడే మా సీజన్ అయిపోగానే తన కన్నడ బిగ్ బాస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆఫర్ వచ్చింది. ఇమీడియట్ గా వద్దులేరా, నేను ఫస్ట్ ఐ హావ్ టు సస్టైన్ హియర్ అది ఇది అనే సెన్స్ తో ఆగింది. అండ్ ఈ సీజన్ కూడా మన తెలుగులో రావాల్సింది, అది మిస్కమ్యూనికేషన్ సంథింగ్ అయ్యి మిస్ మ్యాచ్ అయ్యి మిస్ అయ్యింది. బట్ కన్నడకి వెళ్ళింది. నేను బయటికి రాగానే నాకు ఇన్ఫర్మేషన్ తను కన్నడ వెళ్ళిందని ఐఎమ్ ఫీల్ సో హ్యాపీ. నిన్నే తెలిసింది నాకు కూడా కన్నడ వెళ్ళిందని, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ రోజే బయటకు వచ్చేస్తుంది అని తెలిసి అబ్బా అనుకుంటున్నా. నాకు చాలా ఇష్టం బేసిక్ గా. ఎవరికి? బిగ్ బాస్ అంటే. సో మీకు కూడా ఇష్టమే కదా, అందుకనే 2 సార్లు వచ్చినాయి అవకాశం. అయితే యాక్చువల్గా మరి సుబ్బుతో మీ ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్గా అనుకుంటున్నారు చాలా మంది 2-3 సార్లు కూడా రాశారు, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు రకరకాల. అక్కడ దాకా పోయింది మీకు? ఆవిడ ఎక్కడ, నేను ఎక్కడ, ఆవిడతో నేను పెళ్లి ఏంటండి? ఎక్కడేంటి ఇక్కడే కదా, అందరూ హైదరాబాద్. అలా ఉండదు ఏమండి, ఫ్రెండ్షిప్ చేయడానికి ఏమీ అడ్డురావండి. పెళ్లి చాలా అడ్డు వస్తాయి, ఆ టాపిక్ లేదు. హౌస్ లో ఉండి బయటకు వచ్చినాక తనతో సీరియస్ లో ఒక మంచి బాండ్ ఫామ్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి సుబ్బు ఇంత క్లోజ్ అవుతుంది నాకు, ఈ రకంగా రోజు మాట్లాడుకుంటాము, 2 రోజులు కనీసం ఒకసారి కలుస్తాం, ఎందుకంటే ఇల్లు దగ్గరే మీకు తెలుసు. రోజుకి ఏదో 2 రోజులు ఒకసారి ఎంట్రా ఫోన్ చేయట్లేదు. దాని షూటింగ్ నుంచి వస్తున్నప్పుడు కూడా అయినా కానీ సరదాగా షూట్ అయిపోయింది, ఎక్కడున్నారు, ఇంటి దగ్గరే ఉన్నా అంటే తన ఇంటికి రావడం, ఏదో ఒకటి చేసుకొని తింటాం, సర్లే పా అని చెప్పి అనుకోకుండా ఒక బాండ్ అనేది బిల్డ్ అయ్యి అది కంటిన్యూ అయ్యింది.
ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సీరియస్లీ అది ఉన్న నాళ్ళు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి ఫ్రెండ్. ఎస్. అయితే మొన్న లాస్ట్ టైం ఎప్పుడు చెప్పండి ఒక లవ్ స్టోరీ అనేది ఒకటి రివీల్ చేశారు మీరు. మరి మీ ఫాదర్ ఎవరు లేని టైంలో మీ ఫాదర్ ఏం చెప్పారు మీతోటి? ఇంకా ఎవరూ లేకుండా మా నాన్న కలవలేదు, కుదరలేదు. మొత్తానికి ఎవరో ఒకరిని పెట్టుకుంటున్నారా పక్కన? రాత్రి 3 అయింది, లెగిసేపటికి మళ్ళీ మా వాళ్ళందరూ వచ్చారు. నాన్న ఎటు చూశాడు, నేను అటు చూశాను, అంతే. ఆ టాపిక్ ఏం రాలా. వాళ్ళందరూ ఇంకా ఈ ఇదిలోనే ఉన్నారు. కానీ ఆల్రెడీ ఒకళ్ళిద్దరు తెలిసినట్టు ఉంది కదా మీ ఇంట్లో వాళ్ళు. ముందే మేము అనుకున్నాం అంటున్నారు కదా. మా అక్కయ్యకి లైట్ గా హింట్ ఉందలే కానీ ఇంత క్లారిటీగా తెలియదు. మా నాన్నకి, అమ్మకి, చెల్లికి అసలే ఇక్కడ చూస్తారు వాళ్ళు. సరే ఓకేలే అని చెప్పి దాని గురించి నేను టాపిక్ రాలా. నీలో ఈ యాంగిల్ ఉందనుకోలేదు అన్నారా? యాక్చువల్లీ అన్నట్టు బేసిక్ అది కంటిన్యూ అవ్వి ఉంటే అది నాకు హెల్ప్ అయ్యేది. చెప్పడం వల్ల ఓపెన్ అప్ అయిపోయి నాన్న చూసాను, అదేమి లేకుండా ఓపెన్ అప్ అయిన ఉపయోగం అయిపోయింది వదిలే అని చెప్పి కూర్చోబెడతాం. అయితే ఇప్పుడు మీరు ఒక రకంగా ఒక చిన్న ఫుడ్ బ్లాగర్ కింద స్టార్ట్ అయ్యి 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి మీకంటూ ఒక సొంతంగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం బిజినెస్లో కూడా ఒక రకంగా వెళ్తున్నారు. సినిమాల్లో ఆఫర్స్, అంటే ఒక రకంగా లైఫ్లో వెల్ సెటిల్డ్. బిగ్ బాస్ మిమ్మల్ని వెల్ సెటిల్ చేసింది అనుకోవాలి యాక్చువల్గా. సెటిల్ చేయలేదు కానీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి. బట్ అదే నేను అంటాను, ఆపర్చునిటీస్ క్రియేట్ ఆన్ ద రైట్ ట్రాక్ లో ఉన్నారు మీరు ఇప్పుడు. ఆపర్చునిటీస్ క్రియేట్ అయినవి, అవి ఎంత దూరం ఎంత వరకు వెళ్తాయి అనేది నేను చెప్పలేను. సీరియస్లీ ఐ యాక్సెప్ట్ బిగ్ బాస్ వల్ల నాకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని క్రియేట్ అయ్యాయి. సో మరి ఇక అది నేను సస్టైన్ చేసుకోవాలి, అది నా మీద ఉంది. ఎస్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఆలోచించేదంటే నెక్స్ట్ పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇక్కడ మిగతా అన్ని ఏదైనా కాబట్టి. సో మరి టేస్టీ తేజ్ అని ఇన్నాళ్ళు ఎంటర్టైనర్ గా ఉన్న వ్యక్తిని మేము ఎప్పుడు పెళ్లి కొడుకు కింద చూడబోతున్నాం. ఏమో నిన్న మా నాన్న అనౌన్స్ చేసేస్తున్నాడు, ఏందో ఇదేంది ఈయనేంది ఎవరు చూసేది నాకు తెలియదు. నిన్న మీడియా మీట్ లో ఆయన అనౌన్స్ చేస్తాను, అయిపోయింది సమ్మర్కి చేసేస్తాం. అది సమ్మర్ నాన్న ఏంటి నాన్న నేను చేస్తానే నువ్వు ఉండి అంటున్నాడు. సరేలే ఓకే వింటారు కదా సమ్మర్లో. సో అంటే సంబంధాలు ఏమైనా చూసారంట? లేదండి, నేను అసలు ఆ టాపిక్ మాట్లాడలేదు అడిగి. నిన్న ఆయన అంటే నేను వింటాం అంతే. మరి మీరేం చూసుకోలేదా? నేను చూస్తాను, ఎవరు నన్ను చూస్తా, ఎవరు మిమ్మల్ని చూడ కాదంటే చూసే వాళ్ళందరూ ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటున్నారు, లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటున్నారు. నేను ఏం చేయాలి చెప్పండి? లాస్ట్ సీజన్ శోభాని చూసా, కమిట్ అయిపోయారు. ఈ సీజన్ ప్రేరణను చూసా, పెళ్ళి అయిపోయింది. ఏం చేయాలి? నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ పిలిచి పెళ్లి కానీ అమ్మాయిలు పంపిండి బిగ్ బాస్ ఏదో ఒకటి అక్కడ సెట్ అయ్యింది నాకు. అదే పెళ్లి కూడా బిగ్ బాస్ చేయాలా? ఏదో ఒకటి పెద్ద ఆయన ఎంత ఎత్తున్నాడు, పెళ్లి చేయలేడు ఆయన, చేస్తాడు. సో మరి మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం మీకు? ఇంకా లవ్ నుంచి ఉంది, ఇంకా అరేంజ్ వచ్చిన వాళ్ళనే లవ్ చేయాలి. ఇంకా అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంకా డాడీ చెప్పినాడు, ఇంకా పెద్ద డాడీ దాకా వెళ్ళక్కల, బిగ్ డాడీ దాకా. ఇక్కడ మీ డాడీ చెప్పిన వాళ్ళు చేసుకోవడం, డాడీ చెప్పిన వాళ్ళని చేసుకోవడం. మరి ప్రేరణ అని చెప్పింది ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటున్నారు, ప్రేరణ చూసాను అంటున్నారు. బట్ ప్రేరణ అంటే మేబీ ఇది టెలికాస్ట్ కాలేదేమో, కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ పిలిచి అరే ప్రోమో చూసినట్టున్నానే, మనలో మన మాట తేజ, ఈ ఇంట్లో నీకు క్రష్ ఎవరు అని అడుగుతాడు పెద్ద ఆయన. ఏ బిగ్ బాస్ ఏది బిగ్ బాస్ నువ్వు ఎట్టడుగుతావు చెప్పు అంటే ప్రేరణ బిగ్ బాస్ అని చెప్పా. అంటే అదే బిగ్ బాస్ నా చూడు, నాకు అందరు పెళ్లి అయిపోయిన వాళ్ళు, ఎంగేజ్మెంట్ అయిపోయిన వాళ్ళు, లాస్ట్ శోభ ఇది ఆయనతో చెప్పిన డైలాగే. ప్రేరణ కూడా ఒక సీరియస్లీ షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్ మెటీరియల్ అన్న, భలే ఉంటుంది ఆ అమ్మాయి. నాకు ఒక్కటే ఆ మాట్లాడేటప్పుడు కొంచెం ఆ కోపం తెప్పించినప్పుడు ఏముంటుందిలే కానీ, బట్ అది హౌస్ లో కాబట్టి అలా ఉంది. బట్ రియల్ లైఫ్ లో మన ఇంట్లో అలా ఉండదు. షీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్. ఓకే. అండ్ శ్రీపాద్ అదృష్టవంతుడు. శ్రీపాద్ జెలస్, యు ఫీల్ జెలస్ ఆఫ్ శ్రీపాద్? నాట్ లైక్ దట్, బికాజ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఉండొచ్చు, తప్పే ఉంది జెలస్ అంటే. ఇప్పుడు మనకి మంచి జెలస్ లేదు. షీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్. హ్యాపీ ఫర్ శ్రీపాద్ అనుకోవచ్చు. హ్యాపీ ఫర్ హర్ ఆల్సో. హీ ఈజ్ సో కేర్. వెళ్ళేటప్పుడు నాకే చెప్పారు, నా భార్య జాగ్రత్త చూసుకోను. సరే అన్న, ఓకే అన్న. అది వచ్చిందా? ఇది నా పిల్లం, ఇది నా భార్య. ఓకే 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 ఓకే. ఆయన ఈ నా మొగుడు. సరే ఓకే. బిగ్ బాస్ ఇద్దరికి మీ ఇద్దరి మధ్య బోర్ల పగల కొట్టాలి. తేజ ఇద్దరి మధ్య బోర్ర నువ్వు పెట్టాలన్నాడు. నేను పెట్టేది ఏంది బిగ్ బాస్, వాళ్ళు ఆడుకుంటారు కదా. సో మీ వాళ్ళిద్దరి మధ్యలో అది పెట్టేది కూడా మీకే ఇచ్చాడు పెద్ద ఆయన. సరేలే అని చెప్పి బోర్రలు పెట్టా. ఎస్. అయితే యాక్చువల్గా మీరు ఈ సీజన్ ఏంటంటే కొన్ని వారాలు చూసి లోపలికి వెళ్ళారు కదా. అవునండి. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి అక్కడ ఆడిన దానికి తర్వాత కొంత ఆట చూసి మనకి లోపల ఎవరెలా ఆడుతున్నారో తెలుసుకుని లోపలికి వెళ్ళిన దానికి మీకు అనిపించిన తేడా ఏంటి? ఓపెన్ గా చెప్పాలంటే ఫస్ట్ టైం వెళ్తాం అంత అదృష్టం ఇంకోటి లేదండి. రెండోసారి ఇలా వైల్డ్ కార్డ్ గా పోవటం అనేది ప్రెజర్ తీసుకోలేము. అది అండ్ ఒక్కసారి చూసి మళ్ళీ రెండోసారి చూడబోతున్నారు జనం మనల్ని. ఆల్రెడీ చూసి సంవత్సరం కూడా కాలేదు, అబ్బా మళ్ళీ వచ్చాడేంద్రాయుడు అనిపించుకోకూడదు. అండ్ లాస్ట్ టైం ఉన్నదానికి తగ్గకూడదు. తగ్గితే వెళ్ళి మనం ఎందుకు వచ్చాడు రా అని గ్యారంటీగా అనుకుంటారు. అటువంటి
ప్రెజర్ని బిల్డ్ చేసుకున్నారు, తెలియకుండా బిల్డ్ అయింది మా మీద. అండ్ సీజన్ వెళ్ళేటప్పుడు చూసాం, మనం ఇందాక అనుకున్నట్టు ఏముందనేది చూసాం. అటువంటప్పుడు తెలియకుండా ప్రెజర్ అనేది బిల్డ్ అయిపోద్ది. దట్టు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మీద ప్రెజర్ అయ్యే బిల్డ్ వేరు, ఎక్స్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద బిల్డ్ అయ్యే ప్రెజర్ డబల్ ప్రెజర్. అది మనం పోయినసారి ఆటతో పాటు మించి ఆడాలి, వీళ్ళని అందరికి నచ్చాలి, ఆ ఆట తగ్గకూడదు. ఇంత ఉంటుంది మైండ్. జనాల పర్స్పెక్టివ్ అనేది పక్కన పెట్టేస్తే కంటెస్టెంట్లని మీరు అర్థం చేసుకున్న తీరు కానీ మీరు ముందు చూసుంటారు కదా, అది డిసడ్వాంటేజ్ అండి, చాలా డిసడ్వాంటేజ్. అంటే వాళ్ళతో హార్ట్ఫుల్ గా ఉండలేం ఆబ్వియస్లీ. అది అంటే వాళ్ళు ఎవరు మాస్క్ చేసుకున్నారని మనకు తెలుస్తుంటారు. చెప్పేదండి, వాళ్ళు అప్పుడుకున్న సిచ్యువేషన్స్ కి వాళ్ళతో అలా ఉన్నారు. మేబీ మనం వెళ్ళిన తర్వాత మనతో అలా ఉండరేమో. ఇప్పుడు మనం అది కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అది కన్సిడర్ చేసుకుని వాళ్ళతో ఉన్నాం అనుకోండి, ఒక ఆట దెబ్బతినిద్ది. ఇప్పుడు అది పట్టించుకోకుండా మనం ఆడితేనే మన ఆట బయటకు వచ్చింది. సీరియస్లీ అది కంటిన్యూ, ఐ మీన్ అది మైండ్ లో పెట్టుకొని జస్ట్ ఒక రోజే మనం ఉండాలి ఎప్పుడు నామినేషన్స్ వరకు. ఎందుకంటే బిగ్ బాస్ మనకి వెళ్ళంగానే మీరు చూసి వచ్చిన దాన్ని బట్టి నామినేట్ చేయండి అని చెప్తాడు. కాబట్టి ఆ ఆటని మనం చూసిన ఎనాలిసిస్ ని ఆ నామినేషన్స్ వరకే పెట్టాలి. దాని తర్వాత ఫ్రీ అయిపోయి ఆ రోజు నుంచి మన వాళ్ళతో బాండింగ్ ఏదనేదే చూసుకోవాలి. అయితే యాక్చువల్గా హౌస్లో ఇంకొక ఎవర్ గ్రీన్ టాపిక్ వెళ్ళిన కానీ రెండో వారం నుంచి మొదలైన టాపిక్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీ లవ్ ట్రాక్ అనేది. లేదా రెండో వారం నుంచి కాదు, అదే ఎప్పుడు వెళ్ళినప్పటి నుండి మీరు వెళ్ళేసరికి స్టార్ట్ అయింది ఆల్రెడీ. నాకు పొద్దు నుంచి ఇంటర్వ్యూలో నాకు అదే అడుగుతున్నా, కానీ నిజంగా నాకు దాని గురించి తెలియదు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే నాకు ఒక వారం ముందు అనుకుంటా బేసిక్గా అదంతగా నేను ఐడెంటిఫై చేసింది. ఎలాగని అర్థమైందా మీకు? బయట నాకు అంత సెన్స్ రాలా. అంటే మాకు బయట ఒకసారి నాకు సార్ ఒక వీకెండ్ ఎపిసోడ్ లో నాకు ఐడెంటిఫై అలా అనిపించింది. అంటే వాళ్ళే క్రియేట్ చేసినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా, బిగ్ బాస్ వాళ్ళే అనిపించింది మాకు చాలా మంది. అంటే కావాలని చెప్పి విష్ణుప్రియతో చెప్పా ఫస్ట్ 5 వారాలు సీరియస్లీ నాకు ఒక ఐడియా లేదు, వెళ్ళిన తర్వాతే నాకు ఒక ఐడియా వచ్చింది. ఎస్, అంటే ఇంతమంది చెప్పినా కూడా మారిన అమ్మాయి, బట్ శ్రీముఖి ఒక మాట చెప్పేసరికి మారింది టక్కని. అంటే ఎవరో ఏం మారారండి, యాసిస్ ఫ్రెండ్స్లోనే ఉన్నారు. ఒకటి మనకి తప్పు అనిపించనప్పుడు ఎంతమంది చెప్పినా నేను అలాగే ఉంటాను అనే మనస్తత్వం తనది. ఎవరు చెప్పినా తన ఇష్టం. వీఆర్ నో వన్ టు క్వశ్చన్ హర్, ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ అంతే. ఆటపరంగా నేను మాట్లాడాను కానీ ఉన్న 8 వారాల్లో ఒక్కసారి కూడా పర్సనల్ పాయింట్ ఆఫ్ పర్సనల్ దాన్ని టచ్ చేయాల. స్టేజ్ మీద కూడా అదే చెప్పా, అమ్మ ఆటపరంగానే చెప్తున్నా, నీ పర్సనల్ ఐ విల్ నాట్ టచ్, ఇట్స్ యువర్ పర్సనల్ అని చెప్పేసి అంతే. ఎవరికి హక్కు లేదు ఒక పర్సనల్ లైఫ్లో దూరటానికి. ఎస్, అయితే మీ రోహిణి గారు ఏంటి గౌతమ్ ఆట పట్టించడమేనా? సరదానా? బట్ చాలా సార్లు మాకు అది చాలా సార్లు వచ్చింది అనేది మాకు ఐడియా లేదు, కానీ సార్ హెల్దీ బాయ్ అన్నప్పుడు మాకు అర్థమైంది, ఆహా ఓకేలే అది సరదా. నా పక్క పెట్టే రోహిణి గారు గౌతమ్ దగ్గరికి పోగానే నేను రోహిణి గారి దగ్గర పోతా, రోహిణి గారిని నేను పో అంటారు. ఇప్పుడు ఒకవేళ నేను ప్రేరణ దగ్గరికి పోయాను అనుకో, రోహిణి గారు నా దగ్గర పోతా, నేను రోహిణి గారిని పోమ్మా అంట. ఈ రకంగా నిన్న ఈరోజు చిన్న టిట్బిట్స్ అల్లే ఒకటి కనపడింది. నేను రోహిణి గారు వంట చేస్తా ఉంటాం, ప్రేరణ డ్రెస్ తీసుకొని బాత్రూమ్కి వెళ్తుంది. నేను ప్రేరణ చీర కట్టుకోవచ్చుగా అంట, రోహిణి గారు పక్కన నుండి చూస్తారు, ఏంది మేడం అంట. అరే నా నుంచి ఇక్కడ ఉన్నా, నన్ను కట్టుకోమనమేంద్రా చీర అంటే, మీకెందుకు లేండి, మీకు ఏది కట్టినా ఎట్నే ఉంటారన్న. అంటే బాగుంటారు మేడం, మీకు ఎందుకు చీర అన్న. దాన్ని ఆల్రెడీ ఒకటి కట్టుకున్నాడు రా, నువ్వేంట్రా చీర కట్టుకోమంటావు, ఈ సెన్స్ లో. ఇలాగే రోహిణి గారు గౌతమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను అనుకో రోహిణి గారి దగ్గరికి, రివర్స్ రోహిణి గారు నాకేస్తా ఉంటారు. సరదా ఫన్నీగా నడిచిపోతారు అంతా. ఇప్పుడు టాప్ 2లో గౌతమ్ ఉంటాడని చెప్పి వచ్చారు కదా, మీ ఉద్దేశం ప్రకారం విన్నర్ ఎవరు? అది నాకు తెలియదు, లోపల నాకు క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ లేదు కాబట్టి జనాలకి నేను ఇక్కడ దాకా చెప్పా, ఏమంటే నేను కాలజ్ఞానం తెలిసినోడిని కాదు, ఆటపరంగా లోపల చూసిన దాని ప్రకారంగా నేను నా ఒపీనియన్ చెప్పాను. ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇంకోటి మేము 24/7లో మేము చూసేది ఒకటి, ఓన్లీ 1 hour ఎపిసోడ్ చూసేవాళ్ళు కొంతమంది, అదొక కేటగిరీ. బట్ కాకపోతే ఏంటంటే మీరు లోపల ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా, అంటే మీ కళ్ళ ముందు జరిగింది ఏదైతే ఉంటారో ఎక్కువ గౌతమ్ వాళ్ళతోనే ఉంటున్నారు కాబట్టి మీకు మీ పరంగా అనిపించింది ఏంటంటే? అదే చెప్పా కదన్నా, గౌతమ్ నిఖిల్ మధ్యనే ఉంటది, ఎవరు అనేది దానికి క్రాక్ చేస్తారు కదా, నాకు అర్థం కాల. ఏమో ఇప్పటిదాకా రోహిణి గారు నామినేషన్స్ లోకి రాలేదు, తనకి బీభత్సమైన పాజిటివిటీ ఉంది, తనకున్న పాజిటివిటీ మొత్తం ఓట్ బ్యాంక్ లో మారినా కూడా ఆశ్చర్యం లేదు, ఏవైనా జరగవచ్చు అనేది నా ఒపీనియన్. ఇప్పటిదాకా ఈ రోజు దాకా స్టిల్ నేను ఎలిమినేట్ అయ్యేంత వరకు నేను చూసిన ఆట ప్రకారం నాకు వాళ్ళిద్దరు టాప్ 2 ప్రయారిటీలో కనపడ్డారు. ఈ రోజు నుంచి ఏం జరిగింది అనేది నేను చెప్పలేదు, అది చెప్పక్కర్లేదు. వీళ్ళిద్దరిలో ఇద్దరు కనపడ్డారు కదా, ఇద్దరిలో ఒకరికి ఇమ్మంటే ఒక 1% అన్నా ఒకరికి. ఆబ్వియస్లీ నాకు నేను ఇవ్వాలంటే నేను ఇవ్వలేనులే, కానీ ఒకవేళ గౌతమ్ గెలిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది.
గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాక్చువల్గా. వాళ్ళిద్దరికీ ఉన్నాయి, ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ. ఎవడైతే ద బెస్ట్ జనాలు డిసైడ్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు, హ్యాపీ. నేను చెబుతుంది ఏంటంటే గౌతమ్ గెలిస్తే నాకు 1% హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నా. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఏమన్నారంటే బేపచ్చమైన పాజిటివిటీ ఉంది రోహిణి గారికి అన్నారు. నిన్న మీరు అదే స్టేజ్ మీద నుంచి మీరు చెప్పింది ఏంటంటే ఆవిడలో చిన్న నెగిటివ్ ఏంటంటే ఇప్పటివరకు రాలేదు కాబట్టి అని చెప్పేసి. అంటే బయటకు వచ్చిన తర్వాత మీకు అర్థమైంది ఆవిడకి ఎలాంటి వైబ్ ఉందనేది అక్కడ ఉన్నప్పుడు తెలియకుండా? అక్కడ ఉన్నప్పుడే చెప్పాను నేను, ఆవిడలో నెగిటివిటీ లేదు, నామినేషన్స్ రాలేదు, అది ఒక్కటే నెగిటివ్ అన్నా. నేను ఇప్పుడు కూడా చెప్పింది ఏంటంటే బీభత్సమైన పాజిటివిటీ ఉంది. ఆ పాజిటివిటీ మొత్తం ఓటింగ్ గా కన్వర్ట్ అయితే ఈ నెగిటివిటీ కూడా ఉండదు, నామినేషన్ రాలేదని నెగిటివిటీ కూడా ఉండదు. సీరియస్లీ బిగ్ బాస్ దాంట్లో ఏంటంటే మనకు కావాల్సింది ఆడతాం, ఉంటాం, చేస్తాం, నామినేషన్స్ లో కూడా రావాలి. అప్పుడే మనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సో మరి మణికంఠకి మీరు బయట చూసిన దానికి లోపలికి వెళ్ళిన తర్వాత చూసిన దానికి తేడా ఏమైంది? 2 వారాల్లో ఊపాడు కుర్రాడు, మామూలు లేదు. 2 వారాలు వైబ్ మామూలు ఇవ్వాల. ఓకే. సో అయితే లాస్ట్ ఇయర్ ఏమో నాగార్జున గారు చెప్పింది ఏంటంటే గ్రూప్ గేమ్ తప్పని, స్పై బ్యాచ్ ఇలా రకరకాలు ఉన్నాయి, గ్రూప్ గేమ్ ఆడకూడదు, ఆడితే తప్పని చెప్పి. బట్ ఈ సంవత్సరం వాళ్ళే సజెస్ట్ చేశారు గ్రూప్ గేమ్ ఆడడం తప్పే ఉందని నాగార్జున గారే అన్నారు. అంటే ఒక బిగ్ బాస్ టీమే 2 రకాలుగా మాట్లాడితే మీకు ఎలా అనిపించింది? మీ ఆ మూమెంట్ లో చెప్పంగానే నాకు ఏం అర్థం కాల. కానీ అక్కడ సార్ చెప్పింది ఏంటంటే ఈ సీజన్ మొత్తం క్లాన్ గేమ్స్, క్లాన్ ఇన్ ద సెన్స్ ఒక సమూహం, ఒక గ్రూప్ ఆడితే తప్పేంటి అని అలా సీజన్ యొక్క సినారియోని మాట్లాడుకొని ఆ ఉద్దేశంతో సార్ అన్నారు. దాని ఎండింగ్ కూడా చెప్పింది ఏంటంటే ఓకే వాళ్ళు నీకు ఇలా ఆడతాం అలవాటు, నువ్వు ఆడు, వాళ్ళు గ్రూప్ అలా వాళ్ళు ఆడుకొని అందులో తప్పేంటి, ఒకవేళ తప్పు అయితే జనాలు చూస్తున్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని క్వశ్చన్ మార్క్ తో అది ఎండ్ చేశారు. కానీ అది ఆడొచ్చు ఇది ఆడకూడదు అని చెప్పి క్లారిటీ ఇవ్వాల. ఓవరాల్ గా అయితే ఈ సీజన్ లో కే బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ అనే ఇది గొడవ అయితే లేదు అసలు మీకు లోపల లేదు, ఓపెన్ గా లోపల లేదు, బయట కానీ చూస్తున్నప్పుడు అనిపించలేదు ఏమి అంటే కన్నడ వాళ్ళు కాస్త కూస్తూ వాళ్ళకి ఇప్పుడు యష్మి ఉంది, ఆ అమ్మాయిని చీపు అన్నా కూడా మళ్ళీ తర్వాత వెళ్ళి ఏదో రకంగా వాళ్ళకి కనెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కానీ అంటే వాళ్ళల్లో వాళ్ళు కొంచెం ఫేవరిజమ్స్ చేశారు. మేము అది ఓపెన్ అప్ మేమే మాట్లాడాం కదా, దానికి డిఫరెంట్ నేమ్స్ సినారియోస్ మీరు పెట్టుకోవచ్చు, నేను కాదనట్లా. బట్ ఏంటంటే అక్కడ మా కళ్ళకి ఏదైతే కనపడిందో బిగ్ బాస్ సీజన్ 8లో ఒరే మీరు కలిసి ఆడుతున్నారా అని చెప్పి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. దానికన్నా ముందు వారమే బ్రష్ ఆడేసేటప్పుడు నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పా, విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు అందరు కలిసి మాట్లాడతాం, అండ్ నేను సంచాలకుని డిస్రెస్పెక్ట్ చేసిన అందరు కలిసి నా మీద ఇది పడతాం, గుడ్డేసినప్పుడు అందరు కలిసి నా మీద రావటం, అండ్ ఫస్ట్ వీక్ లోనే అరే తేజ గాని చేద్దాం అందరు కలిసి మాట్లాడుకోవడం, ఇవన్నీ నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టే అప్పుడు దాకా ఒక మాటగా అక్కడక్కడ చెప్తూ ఉండి ఆ బ్రషింగ్ నామినేషన్స్ లో ఓపెన్ అప్ అయి మాట్లాడా. తట్టుకో ఇంకేంటయ్యా అన్నాలయ్యా మీరు కలిసి ఆడుతున్నారా అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ చేసింది నేనే హౌస్ లో. నేను క్వశ్చన్ చేసిన అదే రోజు నెక్స్ట్ నామినేషన్ లో గౌతమ్ గారు వెళ్ళి ఆ 3 పేర్లు అని చెప్పి వాడు చెప్పాడు. అక్కడ మాకు అనిపించిందే మేము చెప్పాము, జనాలకి ఏమనిపించింది అనేది ఇక బయటకు వచ్చినా కూడా మాకు అనిపించింది నిజం అనిపించింది. అంటే బిగ్ బాస్ హౌస్ అనేది నోన్ ఫర్ అంటే ఐసోలేషన్ గా ఉండి మిగతా వాళ్ళతో సంబంధాలు లేకుండా ఇలా ఉంటాం, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకున్నా తిట్టుకున్నా చూసుకున్నా ప్రేమించుకున్నా ద్వేషించుకున్న వాళ్ళల్లో వాళ్ళు అన్నప్పుడే ఒక పెప్ అనేది వస్తుంది. ఈ సీజన్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ జరిగింది, ఫ్యామిలీ వీక్ అవగానే బయట నుంచి వచ్చిన వాళ్ళు నామినేషన్స్ చేశారు, దాని తర్వాత మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చి వాళ్ళ దగ్గర ఉండి గేమ్ ఆడించడం అంతా జరిగింది. అంటే బయట ఉన్న దానికి లోపల ఉన్న దానికి పెద్ద తేడా లేదు, బిగ్ బాస్ గేమ్ యొక్క ఫీల్ దెబ్బతింది అనేది బయట వాళ్ళకి అనిపించింది. మీకేమో మాకు బాగుంది, చాలా బాగుంది సీరియస్. ఎందుకంటే మీలో మీరు ఉంటే అది వేరు కదా, మీలో ఉన్న ట్రూ సెల్ఫ్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ గేమ్ ఇలా ఆడడం వల్ల స్పోర్ట్ అంటే బిగ్ బాస్ గేమ్ కొన్న ఒరిజినాలిటీ దెబ్బతింది అనేది అదే చెప్తున్నా కదన్నా. ప్రతి సీజన్ డిఫరెంట్ సీజన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆయన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకసారి పరీక్ష రాసి రెండోసారి పోతే అదే క్వశ్చన్ పేపర్ రాదు, అదే రాలా మాకు. వారానికి అరే నీ ఏంట్రా ఇది ఎట్లా ఆలోచిస్తున్నారు ఎట్లా ప్రతి దానికి మాకు అరే భలే ఉందరా ఎట్లా వచ్చింది ఈ ఆలోచన అనేది లోపల మా ఫీలింగ్. బయట అది ఎలా వచ్చింది ఏంటనేది మాకు తెలియదు. ఫ్యామిలీ వీక్ అయిపోగానే ఎక్స్ కంటెస్టెంట్స్ రాగానే అబ్బని అవ్వ ఏ వన్ ఉందరా ఎక్సైట్మెంట్ వచ్చింది నాలో, వస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ పాయింట్స్ వింటున్నా, దానివల్ల నాకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది, లేదా ఒక ఎవ్రీ ఇండివిజువల్ ఒక పర్స్పెక్టివ్ తెలుస్తుంది, నాకు నచ్చింది అది. నెక్స్ట్ వీక్ రాగానే టికెట్ టు ఫినాలే అని చెప్పి కొంతమందిని తీసుకొచ్చారు, అరే నీ అమ్మ ఏంద్రీ భలే కొందే ఒకళ్ళ భలే వస్తున్నారు. నేను ఈ వైపులోనే ఉన్నా కానీ అండ్ బిగ్ బాస్ యొక్క అపీల్ అనేది పోతుంది అనేది నేను అనుకోవాలా, ఎందుకంటే సీజన్ మారుతూ ఉంటుంది, కొత్త మార్పులు తీసుకొచ్చాడు, మేబీ ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. అయితే మీరు లోపలికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు December 15th బయటకు వస్తానని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, కానీ ఒక 2 వారాల ముందు బయట రావాల్సి వచ్చింది. అంటే ఏంటి రీజన్స్ ఏంటి అనుకున్నారు మీకు?
నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. మెయిన్ ఒకే ఒక్క రీజన్ ఏంటంటే నాకు ఒక పర్ఫెక్ట్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ కాల. యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరైనా. ఏది తప్ప అంటే మీరు ఏడవడం వల్ల ఒక వీక్ అంతా లేదంటే దేని వల్ల రీజన్స్ ఏంటి? పర్ఫెక్ట్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ కాకపోవడానికి, పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ డెడికేటెడ్ అనుకో, ఆబ్వియస్లీ అంతే. ఎందుకు అంటే దీనికి 1,000,000 రీజన్స్ ఉండొచ్చు, కానీ రీజన్ మాత్రం పర్ఫెక్ట్ ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదనేది. నేను చెప్పింది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఓపెన్ గా చెప్తున్నాను, ఒక కమెడియన్ అనేవాడిని కమెడియన్ గానే చూస్తారు. ఓకేనా అండి? అండ్ ఒక ఇమేజ్ అంటే హీరో అనుకో, విలన్ అనుకో, ఏదైనా అనుకో, వాళ్ళని ఒక చేయి అప్పర్ హ్యాండే చూస్తారు. వీళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు, వీళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు హీరోలకి, అంతే కదండి. ఇప్పుడు పేర్లు మెన్షన్ చేయట్లేదు కానీ కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అంటే నాట్ ఇన్ ద బిగ్ బాస్, బిగ్ బాస్ గురించి కాదు, ఓవరాల్ ఉంటారు. కానీ ఒక సర్టైన్ రేంజ్ ఆఫ్ వీళ్ళకి అరే వీళ్ళు ఉంటే బాగుంటుందిరా, వీళ్ళని చూస్తే నవ్వు వస్తుందిరా, వీళ్ళు ఇంకాసేపు ఉంటే బాగుంటుందిరా అనుకుంటారు. సినిమాలో ఒక కమెడియన్కి ఒక ట్రాజిడీ ఎండింగ్ పెట్టినా, ఫన్నీ ఎండింగ్ పెట్టినా అరే భలేరా అని నవ్వుతాం. హీరోయిన్ కి ట్రాజిడీ ఎండింగ్ పెడితే అబ్బా ఎందుకు అయిందిరా అనుకుంటాం. చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కడు దీనికి అలవాటు పడిపోయారు. కామెడియన్స్ ని కామెడీగానే తీసుకుంటారు. ఓకేనా? అండ్ మేము ఈ సీజన్లో అదే పాయింట్ రైజ్ చేసాం. ఇది ఎందుకు చెబుతున్నానంటే దీనికి ఎంటర్లైనింగ్గా ఉంది. క్రియేట్ కాకపోవడానికి రీజన్స్ ఇవన్నీ. మన మెంటాలిటీ బట్టి కానీ, మన ఫిజికాలిటీ బట్టి కానీ, మనం ఎలా ఉంటున్నాము, ఎలా మన మాట తీరుని బట్టి కొన్ని క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నానండి, గౌతమ్ నేను మా ఇద్దరిని కంపేర్ చేసుకోండి. బిగ్ బాస్ చూసే అభిమాని ఎవరైనా అనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎవరైనా తీసుకోండి, మా ఇద్దరిని పక్కన పెడితే ఇది నేను తగ్గించుకోవడం కాదు, మనవాడిని పెంచడమో కాదు, వాస్తవంగా చెప్తున్నా. ఎవరైనా మనవాడు ఆట చూసి, మనవాడు గెలవని ఓడిపోని, మనవాడి యొక్క స్ట్రగుల్ చూసి, మనవాడి యొక్క ఫైట్ చూసి అరే అమ్మా గౌతమ్ రా, నేను కూడా మనవాడిలాగా ఆడుతున్నాడు రా, లేకపోతే వాడు నాలాగా ఆడుతున్నాడు రా, వాడు వీడిని గౌతమ్ని వాడితో కంపేర్ చేసుకుంటాడు, కనెక్ట్ అవుతాడు. లేదా అమ్మాయిలు అబ్బే గౌతమ్ వాళ్ళు ఏమన్నాడు రా, అరే మంచిగా ఉన్నాడు రా, కన్నయ్యరా వీడు అని అనుకుంటారు. రైట్, ఐ యాక్సెప్ట్ ఇట్. నన్ను చూస్తాడు, నేను కామెడీ చేసి తేజగాడు భలే చేస్తున్నాడు రా అంటా, కానీ తేజగాడిలా నేను చేయాలరా అనుకోడు. నేను ఆటలాడేటప్పుడు డుబ్బుకొని పడ్డాను అనుకో, అరే పడ్డాడ్రా పాపం పడ్డాడ్రా, అరే భలే పడ్డాడ్రా అంటాడు. కానీ వాడిలాగా నేను పడాలరా, వాడు నాలాగే వాడు పడ్డాడు. ఆర్ఆర్లు కూడా అయ్యే ఉంటాయి. మీరు పడినప్పుడేమో ఒక కామెడీ ఆర్ఆర్ వస్తుంది, మనోడు పడినప్పుడేమో ఒక సీరియస్ ఆర్ఆర్. చెప్తున్నా ఆడియన్స్ అనే కాదు, ప్రతి ఒక్క నేనైనా అంతే అనుకుంటా. వి ఆర్ హ్యూమన్స్, మనకు అదే అనిపిస్తుంది. అటువంటిప్పుడు నీకు ఇక్కడే వ్యత్యాసం. కనెక్టింగ్ ఈజ్ ద మెయిన్ పార్ట్. ఇక్కడ కనెక్షన్ ఉంటే జెన్యూన్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యిద్ది, అది ముందుకు తీసుకుపోద్ది. ఇదేమైందంటే ఉన్నప్పుడే చూస్తారు, ఉంటే బాగుంటది అనుకుంటారు, కానీ ఈడు ఉండాల్సిందే అని అయితే అనుకోరు. ఇది వాళ్ళని ఏమన్నా ఇది నిజం అండి, ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు నెక్స్ట్ అడగొచ్చు, ఈ రకంగా అయితే మరి అవినాష్ రోహిణి ముందుకెళ్ళారు, నెక్స్ట్ వీక్స్కి వెళ్ళారు, వాళ్ళకి అనొచ్చు. దానికి కూడా ఆన్సర్ ఉంది. అవినాష్ రోహిణి ఎంటర్టైనర్స్, ఐ యాక్సెప్ట్. కానీ రోహిణి గారు ఎంటర్టైనర్ గానే మెగా చీఫ్ అయ్యారా? కాదు, టాస్కులు ఆడారు. షీ ఈజ్ నాట్ ఎన్ ఎంటర్టైనర్, షీ ఈజ్ ఎ ఫైటర్, షీ ఈజ్ ఎ వారియర్. గట్టిగా ఆడారు, షీ ఈజ్ ఎ గేమర్ అని ప్రతి ఒక్కళ్ళు అన్నారు. ఇక్కడ రోహిణి గారు మెగా చీఫ్ అయి ముందు వీక్ లోకి వెళ్ళింది ఎంటర్టైనర్ గా కాదు, ఎంటర్టైనర్ గా ఇక్కడ దాకే వెళ్ళారు. ఈ ముందుకు ఏది తీసుకొచ్చింది? తనలోని ఆట, ఫైటర్, అదే ముందుకు తీసుకొచ్చింది. ఓన్లీ ఎంటర్టైనర్ గానే ఉంటే ఇక్కడికే ఆగిపోతారు. ఆటలోని దమ్ము చూపించారు, ముందుకు వచ్చారు. ఎంటర్టైనర్ ప్లస్ ఫైటర్ అయ్యారు కాబట్టి ఒక ముందు అడిగేశారు. అవినాష్ అన్న టికెట్ టు ఫినాలే గెలవడానికి సరదాగా అందరు నవ్విచ్చేసి టైం ఇప్పించేసి అవలా టాస్కులు పెడితే టికెట్ టు ఫినాలే ఆడి హౌస్ అందరి మీద గెలిచి అయ్యాడు ఆయన. ఈజ్ ద విన్నర్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలే. అందుకని ముందుకెళ్ళాడు. కానీ అరే అవినాష్ ఎంటర్టైన్ చేశాడు రా, నవ్విచ్చాడు రా, టికెట్ టు ఫినాలే ఇద్దామని ఇవ్వాల. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇవి కూడా చేశారు కాబట్టి ఒక అడుగు ముందుకు వేయగలిగారు, వేశారు. ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను, రోహిణి గారు అవినాష్ అన్న ఒక అడుగు ముందేయడానికి ఎంటర్టైనర్ కారణం కాదు, దానితో పాటు ఇవి ఉన్నాయి కాబట్టి ముందడిగేశారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ తో ఆగిపోయి ఉంటే మీ ఎదురుగా వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఆడారు కాబట్టి ఒక అడుగు ముందుకేశారు, ముందుకెళ్ళారు. ఇప్పుడు కూడా చాలా మంది ఎంటర్టైనర్ ముందుకెళ్ళలేదు ఎందుకంటే వెళ్ళారు కదా అంటే వాళ్ళకి ఇది నేను రీజన్ కూడా చెప్పాను. నాట్ యాజ్ ఏ ఎంటర్టైనర్ దేని వెళ్ళింది, గేమర్ గా ఫైటర్ గా ముందుకెళ్ళారు. అది అందుకు ఓట్ బ్యాంక్ అనేది పర్ఫెక్ట్ గా నాకు క్రియేట్ కాలేదు.
యాక్చువల్గా ఇది నాకు లోపలే అర్థమైపోయింది. క్రియేట్ కాలేదనేది మీకు అర్థమైంది యాక్చువల్గా. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ నేను ఫిక్స్ అయ్యా. ముందు రోజు గౌతమ్తో చెప్పాను నేను ఇది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను తెలంగాణలో రోహిణి గారితో నిన్న చెప్పాను. అది మీరు వచ్చిందో లేదో నాకు తెలియదు. మేడం గారు నేను ఫస్ట్ తెలంగాణనే మా అమ్మ వచ్చిన వీడియో, మీరు మెగా చీఫ్ అయిన వీడియో, ఈ రెండు చూస్తానండి ఇది చెప్పాను. అండ్ మీరు మొన్న ఆటతో టాప్ 5లోకి వెళ్ళిపోయారండి, ఫిక్స్ అండి అని చెప్పి అన్న టికెట్ వినాలి నువ్వు ఫిక్స్. ఇంతమంది గౌతమ్ గారు ఉంటారని నాకు డ్యామ్ షూర్. ఈ 2 వారాల ఆట ద్వారానే గౌతమ్ ఆల్రెడీ ముందు నుండి అండ్ రోహిణి గారు, అవినాష్ వీళ్ళిద్దరూ ఈ 2 వారాల ఆట ద్వారా ముందుకెళ్లారు. ఈ 2 వారాల ఆట సప్పబడింది. నాకు అది తెలుసు. ఎంటర్టైనర్గా లోపలికి వెళ్ళాను. మేము ముగ్గురు టాప్ 5లో ఉండలేము. మాక్సిమం ఇద్దరే ఉండగలరు. ఆ సెన్స్తో వాళ్ళిద్దరు ఉంటారని నాకు తెలిసిపోయింది. మేబీ నేను ఈ వీకా నెక్స్ట్ వీక్ అనే లోపల ఈ వీక్ నాకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది. ఫన్నీ కంటెంట్లో నా స్కోప్, నాకు స్క్రీన్ స్పేస్ వచ్చినా ఆటల పరంగా నేను పెద్దగా చేయలేకపోయాను. అది నాకు మైనస్. ఒకవేళ ఆటల పరంగా చెయ్యకపోయినా ఉండొచ్చుగా ఇంట్లో అంటే ఒక మనల్ని నమ్ముకున్న ఓట్ బ్యాంక్ అనేది నాకు లేదు. అది నాకు మైనస్. అయితే గౌతమ్ పైన గ్రడ్జ్ అనేది చాలా మంది నిన్న నుంచి మీరు వీడియోలు పెట్టినా, మీరు లైవ్ ఇచ్చినా కూడా బయట రాస్తాను అదేం లేదు కదా గౌతమ్. నాకెందుకండి వాడి మీద గ్రడ్జ్ ఎందుకండి బాబు? నిన్న నుంచి వస్తుంది అదే కదా, మీరు కూడా చూసుకుంటారు కదా కామెంట్స్ కానీ, లేకపోతే నాగార్జున గారి ముందు జరిగిన హీటెడ్ డిస్కషన్ కానీ. అది నేను ఎక్కడ మనోడు చేసింది తప్పు అని నేను ఎప్పుడు చెప్పలా. అతని ఉద్దేశం ఇలా చేశాడేమో నాకు అనిపించిందని నేను చెప్పాను. కానీ అరే గౌతమ్గా నువ్వు తప్పురా అని గౌతమ్ గారితో డిస్కషన్లో చెప్పలేదు, నాగార్జున సార్ డిస్కషన్లో నువ్వు చెప్పలేదు. ఆ రకంగా నాకు ఆ డిస్కషన్లోనే అది చెప్పాలి అది నాకు ఉద్దేశమే లేదు. ఒకవేళ బేసిక్గా ఇప్పుడు నేను 1-2 అన్న ఆ గౌతమ్ని వీడు ఎలాగైనా కొన్నిసార్లు చూసా ఓపెన్ పై మాట్లాడుతుంది, తప్పేం లేదు. గౌతమ్ని వీడు వాంటెడ్ గానే ఇది చేస్తున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పారు. ఏమండి బేసిక్గా గౌతమ్ అనేవాడికి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందనే సెన్స్ నాకు తెలుసు. ఓకే, అటువంటి ఉన్నవాడిని కూడా కావాలని కెలుక్కొని నేను ఎందుకు చేస్తాను? అండ్ దట్టు నేను హౌస్లో ఉండి ఎలిమినేట్ అయ్యి ఆ గొడవ వంగానే నాగసార్తో నా రీజన్స్ చెప్పుకున్నాను, బయటకు వచ్చాను, స్టేజ్ మీద వాడిని టాప్ 2లో పెట్టాను. అనేది ఏంటంటే తేజ అనేవాడుగా గౌతమ్ అనేవాడికి అంత ఇది ఉందని తెలిసినా కూడా నేను ఎందుకు పెట్టుకోవాలనుకుంటా? అక్కడ నా పాయింట్ ఏంటంటే నాకు అనిపించింది గౌతమ్ అయినా, రోహిణి అయినా, అవినాష్ అయినా, నిఖిల్ అయినా, యష్మి అయినా, ఎవరైనా నాకు అన్యాయం నేను వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డానని నేను ఫీల్ అయితే అది నా యొక్క ఫీలింగ్గా వాళ్ళతో షేర్ చేసుకున్నా కానీ అది తప్పు అని ఎప్పుడు చెప్పలేదు నేను. గౌతమ్ గుడ్డేసినప్పుడు కూడా అరే నువ్వు వేయకుండా ఆలోచించాల్సింది రానగా నువ్వు వేయటం తప్పనిలా, ఇక్కడ కూడా నువ్వు సెలెక్ట్ చేయకపోవడం తప్పనిలా. ఇక్కడ నా పాయింట్ మేబీ జనాలకు సరిగ్గా అర్థం కాలేదేమోలే కానీ నేను ఇది క్లారిటీ చెబుతున్నా. వాడు చేసిన తప్పు కాదు, నాకు అనిపించిందని అది ఎవరైనా నా భావం చెప్పుకున్నా. ఇప్పుడు ఆ రకంగా తీసుకుంటే గౌతమ్తో వీడింతలో ఉన్నాడు ఇప్పుడు పెట్టేసుకుంటే బేసి నాకు ఇంత నెగిటివ్ అయిపోద్దని నాకు ఆ మాత్రం సెన్స్ నాకు రాదా? నాకు అనిపించింది, నేను ఎగ్జిబిట్ చేశా. అది తప్పు రైట్ తర్వాత నా ఫీలింగ్ నేను దాచుకోలేదు. అందుకని చెప్పాను. అండ్ నాకు ఎప్పుడు వాడు ఒక విన్నర్ మెటీరియల్, ఆ విషయం నాకు తెలుసు. అయితే మన పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు. యాక్చువల్గా మీరు పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారా? తర్వాత ఇంకోటి ఏంటంటే బయట కొంత నడుస్తుందంటే కొంతమంది అన్ఫేర్ ఎలిమినేషన్ అని ట్యాక్స్ పెడుతున్నారు. ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ మీ దృష్టిలో ఏమంటే ఏదైనా ఓట్ బ్యాంక్ ద్వారానే ఉంటుంది అనేది నా యొక్క నమ్మకం. బిగ్ బాస్ నేను చూసుకున్న దాని ప్రకారం కూడా ఓపెన్లీ వీఆర్ టెల్లింగ్, నేను గౌతమ్ ముందు రోజు మాటల్లో అవినాష్ అన్న కూడా ఉన్నాడు. క్యాజువల్ మాటల్లో అన్న ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది, ఓపెన్గా చెప్తున్నా. నువ్వు టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. ఈ మాట కూడా చెప్పే అవినాష్ అన్నకి. ఎందుకు అంటే ఓటింగ్లో లేడు అవినాష్ అన్న. ఆట ఎంత బాగా ఆడుతున్నా, ఓట్ బ్యాంక్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఉంటే నవ్వుకుంటావురా అని అనుకుంటారు కానీ అరే వీడు ఉండాల్సిందేరా అని అనుకోవాలి. అక్కడ దాకా రావాలి, రాలేము. మనందరితో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అలాగే ఆలోచిస్తాం. నేను కూడా అందులో ఒకడినే, ఎవరిని తప్పు పడతలే. ఇక్కడ మనకు అది అలవాటు అయిపోయింది. టికెట్ ఫినాలే వచ్చి నువ్వు బతికిపోయావన్నా నెక్స్ట్ నేను పృథ్వీ అంటే నువ్వు బావురా అని నాకు 2 days నుండి నేను వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయా. ఆయనకి ఎందుకంటే నా ఆట తగ్గిపోయింది, నాకు తెలిసిపోయింది. ఒకడు ఆడ సరిగ్గా ఆడతలేదని నాకే తెలిసినప్పుడు జనాలకి ఎందుకు అర్థం కాదు, అది అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఫిక్స్ ఆ సెన్స్తో ఇక నా సెన్స్ని క్రియేట్ చేసుకొని నేనే చెప్పాను వాళ్ళతో. పృథ్వీ ఎందుకు అనుకున్నారు? పృథ్వీ ఓట్ బ్యాంక్ ఉండదని నాకు అర్థమైపోయింది. ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి ఎలా? అదే అన్న, ఉన్న వాళ్ళలో కంపేర్ చేసుకున్నా ఆట పరంగా కాదు, ఇంకా ఆట తీసేయండి. ఉన్న వాళ్ళలో టాప్ 6 స్థానాల్లో నాకు పృథ్వీ లేడు మైండ్లో. ఇంకోటి క్లియర్గా ఆలోచిస్తే
ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా పృథ్వీని పెట్టాల టాప్ 5. అవునవును. ఇట్స్ క్లియర్ కట్. ఇంకా నన్నైనా నలుగురు పెట్టారు, మనవన్నీ ఒక్కడూ పెట్టాల, అప్పుడే వచ్చేసింది. ఓకే ఉన్నాడు అట్ట ఇంటికి వస్తున్నాడు అని చెప్పి నాకు అప్పుడే సెన్స్ అర్థమైంది. దానివల్ల నేను గెస్ చేశాను. అయితే మీరు ఇంత ఎంటర్టైన్ చేస్తారు, ప్రతి పాయింట్ని ఇంత డీటెయిలింగ్గా అనలైజ్ చేయగలుగుతారు, ఇలా ఉంటారు మరి. సో ఇంత అన్ని రకాల క్వాలిటీస్ ఉన్న అబ్బాయికి ఏ అమ్మాయి ఎప్పుడు ప్రపోజ్ చేయలేదా నిజంగా? నన్ను ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదన్న. ప్రపోజల్ అవన్నీ ఇంట్రెస్ట్ కూడా చూపించలేదా మీ మీద? పర్లేదులేండి, మీ డాడీ ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుండి నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయం. నేను బిగ్ బాస్ లో చెప్పిన స్టోరీ అది. బట్ కాకపోతే అమ్మాయిలతో మీరు మాట్లాడాలంటే భయం, మీకు వచ్చి ఎవరో కనెక్ట్ అవ్వలేదా అండి? అంత పెద్ద అందగాడి కాదన్నా నేను, నాకు తెలుసు వాస్తవంలో. అందగాళ్ళకే ఇప్పుడు మనకి సినిమాల్లో పూరి గారు రాసినట్టు ఎదవలకి అమ్మాయిలు అందరూ పడతారు అన్నట్టు ఎంటర్టైనర్ కూడా పడతారు అమ్మాయిలు. అదేనా చూసి నవ్వుకుంటానికి బాగుంటాడు కానీ మనతోనే ఉండి నవ్వించాలని చెప్పి అనుకోరా. ఇంకో మీద అదే నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మీ దగ్గర ఎనాలిసిస్. గంగమ్మ కూడా మీరు చూసావా ఎంత బాగా మాట్లాడుతున్నా, మనం మాట్లాడగలం ఇలా అన్నారు మిమ్మల్ని. నాకు తెలియదు అబ్బా, నిన్న కూడా నువ్వు చెప్పావు అన్నారు. గంగమ్మ చూడు ఎలా మాట్లాడదాం. నిన్న నాకు సార్ స్టేజ్ మీద తేజ అసలు ఏమన్నా చెప్పావు, పర్ఫెక్ట్ చెప్పావు ఒక్కొక్క పాయింట్లు. అసలు నేను ఎంత మాట్లాడతావా నువ్వు, మరి మాట్లాడలేదంటే ఇంటి మొత్తం సార్ రామనేషన్స్ లో వాళ్ళదే మాట్లాడేది అన్నారు. అది ఎపిసోడ్ లో వచ్చిందో లేదో నాకు తెలియదు, ఇది జరిగింది లోపల కన్వర్సేషన్. భలే మాట్లాడవు తేజ అని సార్ పక్క నుండి ప్రతి ఒక్కరి గురించి పాయింట్ చెప్పా కదా. హీ వాజ్ ఇంప్రెస్డ్ సీరియస్లీ. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు, ఐ మీన్ నోటీస్ ఇన్ ద సెన్స్ ఒక ప్లకార్డ్ ఇచ్చారు, దాంట్లో ఉన్నదాంతో ఒక 6 చెప్పమన్నారు. ప్లకార్డ్ అవసరం లేదు సార్, నేను చెప్తానని చెప్పి 6 నేను చెప్పేసా డైరెక్ట్. హీ వాజ్ సో ఇంప్రెస్డ్. సో మరి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీం ఏమన్నారు మీతోటి? వాళ్ళు డబల్ ఇంప్రెస్ అసలు. తేజ నాకు అయిపోగానే ఆ బజ్ ఇంటర్వ్యూ అయిపోగానే వాళ్ళు బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు వచ్చి ఒకటే మాట, మేము నీ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో దానికి మించి వచ్చింది, అంటే ఎక్స్పెక్ట్ చేయండి వచ్చింది. ఇలాంటి ఒక ఆట తీరు, మాట తీరు, హౌస్ అందరిలో నువ్వు పెట్టే పాయింట్స్, నామినేషన్లో నువ్వు డిఫెండింగ్ స్కిల్స్, అండ్ ఆటలో నువ్వు గెలిచినా గెలవకపోయినా నీ యొక్క స్టామినా చూపించుకోవటం, ఐ మీన్ నీ ఎఫర్ట్స్ కనపడటం, అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వటం, నీకు తప్పు అనిపించిన ప్రతి చోట నువ్వు చెప్పడం, ఇవన్నీ పాయింట్స్ వాళ్ళు చెప్పారు నాకు. లాస్ట్ సీజన్ లో తేజలో మేము చూసింది 2 ఎంటర్టైనింగ్, ఇంకొకటి టాస్కుల్లో ఓకే వస్తే ఆడదాం అనుకునే తేజగాడు ఈ రోజు ఆటలో ఓడిపోయినందుకు ఏడ్చాడు. ఇదిరా నీ సక్సెస్ అని చెప్పారు వాళ్ళు. నేను ఎప్పుడు గేమ్ లో ఓడిపోయినందుకు ఏడవను, ఇంకా ఆడుకుందాం బిగ్ బాస్ ఏంది నెక్స్ట్ ఏంటి ఈ మెంటాలిటీ. నేను ఈసారి చాలా సీరియస్ గా తీసుకున్నా. ఎప్పుడైతే వెనక బస్తాల్లో అది వేసి అది నేను అందుకోలేకపోయాను, చాలా బాధపడ్డా. ఎందుకు అరే నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు, ఈ యొక్క ఫిజికాలిటీ వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పి నా మనసు కనిపించి నేను దానికి బాధపడ్డా. ఎందుకు బాధపడ్డానంటే ఆటను సీరియస్ గా తీసుకున్నా. నాకు అదే అనిపించింది, అరే మనం కూడా సీరియస్గా తీసుకోవచ్చు, దేనైనా ఖచ్చితంగా మాట్లాడవచ్చు అని నాకు ఈ సీజన్లో నేను కొత్తగా పరిచయం అయ్యా. అయితే ఈ సీజన్ మొత్తంలో మీ అమ్మగారు లోపలికి రావడం అనేది నీకు బెస్ట్ మూమెంట్. అదర్ దాన్ దట్ అంటే ఏం చెప్తారు? బస్తాల టాస్క్ అండి. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు అడుగు ముందుకేసి ఇది నేను చేస్తాను రా అన్నా పోదామని నా అంతకు నేను ఎప్పుడు అనుకోలే. కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. లేదు, నేను భయపడేవాడిని. ఫిజికల్ అంటే అమ్మో అనేవాడిని. ఇదే గౌతమ్ లాస్ట్ సీజన్ లో మనోడు 5th వీక్ ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీద ఎక్కినప్పుడు సార్ తేజ అనేవాడు చాలా సోలోగా జెన్యూన్ గా ఉన్నాడు, కాకపోతే ఫిజికల్ టాస్క్ అంటే భయపడతాడు సార్ వాడని మన గౌతమ్ 5th వీక్ లో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి సీక్రెట్ రూమ్ లో తీసుకుపోయేటప్పుడు హౌస్ మేట్స్ తో పరిచయం చేయబడి చెప్తాడే, అప్పుడు అదే గౌతమ్ నాతో చెప్పిన పాయింట్, ఫిజికల్ టాస్క్ అంటే తేజ గారు భయపడతాడని చెప్పిన గౌతమే ఈ సీజన్ లో మేము మాట్లాడుకున్న 2-3 days బిఫోర్, అరే సీజన్ 7కి సీజన్ 8కి డ్రాస్టిక్ చేంజ్, యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్, ఫిజికల్ లో కూడా నీ నువ్వు వాడుతున్నావురా అని చెప్పాడు గౌతమ్ గారు. ఇదే గౌతమ్ అక్కడ నా ఆడ చూశాడు, ఇక్కడ నా ఆడ చూశాడు. ఆ డిఫరెన్స్ నేను తీసుకోగలిగాను, తెలుసుకోగలిగాను, అదే ఆడాను అక్కడ. మరి అయితే మొత్తానికి టోటల్గా చూసుకుంటే కనుక ఇంతకుముందు చెప్పుకున్నట్టే సీజన్ 7లోకి వెళ్ళారు, అక్కడ గ్రాండ్ సక్సెస్, సీజన్ 8 గ్రాండ్ సక్సెస్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు, డబుల్ గ్రాండ్ సక్సెస్ నాకు పర్సనల్ గా. అన్ని రకాలుగా కూడా యాక్చువల్గా. సో మీ కళ నెరవేర్చుకున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే మీ పేరెంట్స్ కళ అనేది నెరవేరలేదు. ఇప్పుడు కాకపోతే ఇంకో 2 సీజన్ల తర్వాత అమ్మేమంది ఫినాలే చూడాలంది, అదే చూపిస్తా చూపించేది మీరు కూడా అవ్వచ్చు కదా, రావచ్చు కదా, చెప్పలేం కదా. ఇప్పుడు ఇది అవుద్ది అనుకున్నారు, మీరు అవుద్ది అనుకోలేదు కదా. సో అదే అదే చెప్పి ఆశకు అద్దు ఉండాలి అని, ఎందుకు మనకి అన్నీ చెప్పు.
ఇవి వచ్చిందే మహాప్రసాదం వల్లే తీసుకొని తినేయాలి, మళ్ళీ ఎక్కువ అడగకూడదు, అందరికీ కావాలి కదా. Yes, ప్రసాదం దేవుడు ఇచ్చినప్పుడు వద్దంటారా, ఆన్లైన్ కదా, వాళ్ళు వస్తే రావచ్చు, టాప్ 5 దాకా వెళ్ళొచ్చు, విన్నింగ్ కూడా అవసరమైతే కప్పు కూడా అందుకోవచ్చు. మళ్ళీ వస్తే వెళ్తారా బిగ్ బాస్ వస్తే? మళ్ళీ వస్తే ఒకవేళ వస్తే జనాలు లాగుతారు, గేట్ దాకా వచ్చి సంవత్సరం పోతున్నావు అత్తారు ఇల్లు అనుకున్నావా, వారం వారం పండగ పడ్డారు, కానీ జనాలు లాగుతారు బయటికి. ఈసారికి ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి, ఇంకోసారి ఇబ్బంది పెట్టలే మిమ్మల్ని, అర్థమైంది. ప్రతిసారి ఈ ఎంట్రీ ఏంట్రా అంటారు, పోతే అంత ఆశ ఉండకూడదు. మొత్తానికి విష్ ఆల్ ద బెస్ట్. ఎంటర్టైనర్ కింద ఒక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక కంప్లీట్ ప్యాకేజ్ కింద బయటకు వచ్చారు ఈసారి, ఓన్లీ ఎంటర్టైనర్ కాకుండా. ఎంటర్టైనర్లకి ప్రత్యేకంగా ఏంటంటే ఎప్పుడు ఎంటర్టైనర్ నవ్విస్తాడనే ట్యాగ్ ని ముగ్గురు కలిసి దాన్ని అలా తొలగించి దానికి హ్యాపీ విన్నింగ్ మెటీరియల్ కూడా అని చెప్పి ప్రూవ్ చేశారు. మేము కూడా ఆడితే గెలవగలం అని చెప్పి నిరూపించారు. ఆడితేనే ఓన్లీ ఎంటర్టైనింగ్ చేస్తే నిజంగా గెలవరు, అది మాకు తెలుసు. ఆట అది ఇది మిక్స్ అయ్యి ఉంది, ఇక మీ చేతుల్లో ఉంది. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నా, గౌతమ్తో పాటు రోహిణి గారికి, అవినాష్ అన్నకి ఈ వీక్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు నామినేషన్స్ లేకుండా ఇక్కడ దాకా వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఆట పరంగా కూడా వచ్చారు. చూసే వాళ్ళకి వాళ్ళ ఆట నచ్చి ఎస్ వాళ్ళు జెన్యున్ గా ఉంటున్నారు, ఆడుతున్నారని నచ్చితే వాళ్ళని సపోర్ట్ చేయండి. అవినాష్ లేడు దీంట్లో, లేడు నామినేషన్స్ లేకపోయినా నాకు అనిపిస్తుంది ఏంటంటే రేపటి నుంచి ఇంకా విన్నింగ్ మెటీరియల్ కి ఓట్లు ఏమంటారు, 2 వారాలు ఓట్లు కన్సిడర్ చేస్తారు. అవును. అందుకే అప్పుడు అవినాష్ కూడా ఓట్లు పడాలి, ఎలిమినేట్ అవ్వట్లే కానీ ఓట్లు పడాలి. ఈ ఓట్లు ఒకవేళ విన్నర్ అవ్వాలంటే కనుక కలిసి వస్తాయి. మరి విన్నర్ అది మీ చేతుల్లో ఉంది. బట్ అట్లీస్ట్ రోహిణి గారిని టాప్ 5 తీసుకెళ్లే బాధ్యత అయితే మీదేనండి. ఇంతకాలం ఎంటర్టైనింగ్ తో పాటు సీరియస్లీ రోహిణి గారిలో ఉన్న ఇదేంటంటే అన్న, ఏదైనా ఈజీగా తీసుకుంటారు, ఈజీగా ఇచ్చేస్తారంటే కౌంటర్ టు కౌంటర్ ఏదన్నా ఫీల్ గారు, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్, స్పాంటేనిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది నేను లైవ్ లో ఈ సీజన్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. ఆవిడతో ఉంటే జర్నీ భలే ఉందండి బాబు, చాలా మంచి ఆవిడే. గౌతమ్ మరి తెలుసుకోలేకపోతున్నాడు. అది సరదా అన్ని. గౌతమ్ గారు ఒకటే అన్నాడు, ఈ సీజన్ లో బయటకు వచ్చిన తర్వాత నువ్వు, రోహిణి, అవినాష్ మీ ముగ్గురు నేను అవ్వాలని రా అని చెప్పాడు వాడు. మాకు అదే అనిపించింది, ఎందుకంటే లాస్ట్ 4 వారాల నుంచి మేము నలుగురు ఒకే రూమ్ లో పడి చెప్తున్నాం. అది మంచిగా సాగింది మాకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ తేజ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు ఒక లెవెల్లో సక్సెస్ చూసారు, నెక్స్ట్ లెవెల్ సక్సెస్ వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే ఈ కామెడీ అనేది నాట్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్లోనే ఇదే కాదు, వెండి తెరపై కూడా అంటే ఇంతకుముందు ఫుడ్ బ్లాగర్ కింద ఎలా అయితే నవ్వించారు మమ్మల్ని, అలాగే వెండి తెర మీద రకరకాల క్యారెక్టర్లు నవ్వించాలని చెప్పి మీ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. అవునండి, థ్యాంక్ యూ. ఆ దేవుడు ఏం ప్లాన్ చేసాడో తెలియదు, ఆయన చేసిన ప్లాన్ పట్టేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇంతకాలం ఎంకరేజ్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతటి జర్నీ, 9, 8 మొత్తం కలిపి 17 వారాల జర్నీ మీరు నాకు ఇచ్చారు. అండ్ ఇలాగే మీ యొక్క సపోర్ట్ నా మీద కంటిన్యూ చేస్తూ ఉండండి, మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండండి. అండ్ ఒక మంచి ఇంటర్వ్యూ చేసినందుకు తారక్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఎన్టీవీకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి, ఇంత నైట్ టైం అయినా కూడా ఇబ్బంది పడకుండా నా యొక్క కంటెంట్ని తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. This is Tasty Teja for you. Stay tuned to NTV.